నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం. రెండవ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనం. నేను ఆయనకు ఇష్టడను గనక ఆయన నన్ను తప్పించెను. ప్రభు సహాయం కోరి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. మరొక మారి ఉదయకాల సమయాన వాక్యదానం కొరకు సిద్ధపడుతుండగా మీ సన్నిధానానికి వచ్చి నన్ను నేను అప్పగించుకుంటున్నాను తండ్రి. నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. నన్ను కేవలం ఒక పాత్రగా మీ నోటి బూరగా వాడుకోండి ప్రభువా. చదవబడిన లేఖన భాగంలో నా ఆత్మీయ సత్యములను బయలుపరచమని అడుగుతున్నాను తండ్రి. రక్తహస్తాలతో వచ్చి బ్రతిమాలుతున్నాను తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపి నడిపించమని. అయ్యా, మరి ఇదిగో మా అందరికీ కూడా వినగల చెవులు, చూడగల కన్నులు, గ్రహించే మనసును మాకు దయచేయండి ప్రభువా. నేటి దినాన మీ జీవపు మాటలతోటి మమ్మల్ని తృప్తిపరచండి ప్రభువా. ఆదరించి, బలపరిచి, స్థిరపరిచి, హెచ్చరించండి నాయన. మరొక మారు నీ సన్నిధికి సహాయం కోరి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. రెండవ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనాన్ని మరొక మారు చదువుకుందాం. నేను ఆయనకు ఇష్టడను గనక ఆయన నన్ను తప్పించెను. ఈ మాట మనము చదువుకున్నప్పుడు దావీదు భక్తుడు రాస్తున్నటువంటిది ఈ మాట. నేను ఆయనకు ఇష్టడను గనక ఆయన నన్ను తప్పించనని చెప్పి సందర్భాన్ని మనం ఒకవేళ గమనిస్తే కనుక కాంటెక్స్ట్ని చూస్తే మొదటి వచనంలో మనకు ఒక మాట రాయబడి ఉంటుంది. యెహోవా తను సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. దావీదు స్తుతిస్తున్నాడు ఇక్కడ. తన జీవితకాలం అంతటిలో కూడా దేవుడు చేసినటువంటి ఆ గొప్ప మేలులన్నింటినీ కూడా తలంచుకుని ఈ అధ్యాయం అంతా కూడాను ప్రభువుని స్తుతిస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. 22వ అధ్యాయము. సరే, అందులో ఆయన చెప్తున్నటువంటి మాట ఒకటి ఏంటంటే, నేను ఆయనకు ఇష్టడను. ఈ స్టేట్మెంట్ గమనించండి ప్రియులారా, ఇది చాలా చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ అన్నమాట. నేను ఆయనకు ఇష్టడను. ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎంతమంది దేవునికి ఇష్టలుగా ఉన్నారనేది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఒకవేళ ఈ మాట మనము చెప్పవలసి వస్తే కనుక, నేను అనే దగ్గర దావీదు ఉన్నాడు కదండి, అక్కడ ఒకవేళ మన పేరు పెట్టుకుని మనము ఇప్పుడు రాజ్ కుమార్ అని నేను ఆయనకు ఇష్టడను అని నేను చెప్పగలనా? ఇప్పుడు అక్కడ మీ పేరు పెట్టుకుని మీరు చెప్పండి ఒకసారి, ఇది చెప్పగలరా మాట? ఎంతమంది నేను దేవునికి ఇష్టంగా ఉన్నాను అని చెప్తారు పిల్లారా? చేతులు ఎత్తారు ఎవరు? దావీదు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడంటే కనుక దాని వెనకాల చాలా చాలా గొప్ప ఆంతర్యం ఉందన్నమాట. దేవుడికి నేను ఇష్టంగా ఉన్నాను అంటున్నాడు. ఇది మామూలు మాట అంటారా, లేకపోతే చాలా భారంతో కూడినటువంటి మాట అంటారా? అర్థమైందండి? సో ఈ మాట ఎంతమంది మనం చెప్పగలము? మరి మన విశ్వాస జీవితంలో అడుగుపెట్టి, అంటే రక్షణ అనుభవంలోనికి వచ్చిన దినం మొదలుకొని కొనసాగుతూ మరి కొన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఒక్కొక్కరికి 10, 15, 20, 30, 50 అన్ని సంవత్సరాల నుంచి ప్రభువుని తెలుసుకుని మనం వెళుతున్నాం. సో ఇన్ని సంవత్సరాల నుంచి మనం వెళుతున్నటువంటి వారము నేను దేవునికి ఇష్టడను అని చెప్పగలమా? దేవుడికి నేనంటే ఇష్టము అని మనం చెప్పగలమా? ఆలోచన చేయండి ప్రియులారా. ఈ మాట ఆషామాషిగా చెప్పినటువంటిది కాదని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అయితే ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే అసలు మనం ఏం చేయాలి, ఇష్టలుగా ఎందుకు ఈ దావీదు ఉన్నాడు అనేది మనం గమనించాలి. ఇంగ్లీష్లో చాలా చక్కగా వాడతాడు ప్రియులారా. ఆయన దృష్టికి నేను డిలైటెడ్గా ఉన్నానంటాడు. హీ డిలైటెడ్ ఇన్ మీ అంటాడు, లేకపోతే ప్లీజ్డ్ అంటాడు. ఆయన నన్ను బట్టి ఆయన ప్లీజ్ అవుతున్నాడని చెప్తాడు, లేకపోతే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అన్నటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంటాడు. సో దావీదుని దేవుడు ప్రేమించడానికి గల కారణాలు ఏంటి? అర్థమైంది కదండి? ఇవాళ మనం ధ్యానిస్తున్న అంశము దావీదు నేను ఇష్టడుగా ఉండటానికి గల కారణాలు ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలనగా చూద్దాం. ఏదో ఒకరోజు ఒక మంచి పని చేయటం వలన దేవునికి ఇష్టలుగా అయిపోతామంటారా? లేకపోతే ఏం చేస్తే దేవునికి ఇష్టలం అయిపోతాము? ఏం చేస్తే ఇష్టలం అయిపోతాం? ఒకవేళ తెలిసిపోయింది అనుకోండి, వేళ మీకు ఇది చేస్తే నేను దేవునికి ఇష్టం అయిపోతానని, అప్పుడు మీరు ఏం చేస్తారు? వెంటనే అది చేయడానికి ఇష్టపడిపోతారు. అంతేనా కాదా? అది చేసిన తర్వాత నేను దేవునికి ఇష్టడను అని అంటారు. మరి ఇప్పుడు ఒక రోజులో ఒక పని చేయటం వలన దేవునికి ఇష్టడం అవటము అది దేవుని దృష్టికి యోగ్యమైనదా కాదా? చెప్పండి. కాదు, అంతే కదండి. మరి ఏం చేస్తే దేవునికి ఇష్టం అవుతాం? మరి
ఆజ్ఞలు పాటించాలి, ఇంకా ఆయన చిత్తంలో నడుచుకోవాలి, ఇంకా అనుదినము స్తుతించాలి, ఇంకా మీరు గమనించండి ప్రియులారా, ఇప్పుడు మీరు ఏవైతే చెప్తున్నారో ఇవన్నిటికీ కూడాను ఇది ఒక్క రోజులో జరిగే పని కాదు, ఒక్క రోజులో జరిగే పని కానే కాదు ప్రియులారా. ఎప్పుడైతే మనము దేవునితో సహవాసము చేస్తూ ఇవన్నీ అనుదినము చేస్తూ ఉంటామో, మన జీవితం కొనసాగుతూ ఉంటుందో, అప్పుడు మనకి సర్టిఫికెట్ వస్తుంది. అంతేనా కాదా అండి? ఇప్పుడు గమనించండి ప్రియులారా, ఒక పిల్లవాడు చాలా ధైర్యంగా వచ్చి చెప్తాడు. ఏమని చెప్తాడు? నేనంటే నా అమ్మకి లేకపోతే నేనంటే నా నాన్నకి ఎంతో ఇష్టమని. ఎలా చెప్పగలుగుతున్నాడు ఆ మాట? తల్లి తండ్రి యొక్క ప్రేమను ఆ కుమారుడు కానీ కుమార్తె కానీ అనుభవించటం ద్వారా, వారితో పాటు సహవాసము చేయటం ద్వారా, ప్రతి దినము కూడాను వాళ్ళ కేరింగ్ పొందటం ద్వారా, లేకపోతే తల్లిదండ్రులకు విధేయత చూపటం ద్వారా, అంటే ఇరుపక్షాల జరుగుతుంది అది. ఒక పక్కన తండ్రి తల్లి కుమారుడికి చూపించవలసినవి, చేయవలసినవి, కుమార్తెకు చేయవలసినవి అన్నీ కూడా క్రమ పద్ధతిలో చేసుకుంటూ వెళుతున్నారు. నెంబర్ 1 ఒక కోణంలో నుంచి. రెండవ కోణంలో నుంచి చూపించాల్సినటువంటి విధేయత, మన్నన, మర్యాద అన్నీ చూపించుకుంటూ వెళ్తున్నారు ఇటు పక్క నుంచి. సో ఈ రెండు పక్కల జరుగుతున్నప్పుడు ఈ వ్యక్తి కూడా అంటాడు నా పిల్లలంటే నాకు ఇష్టం, అవతల వ్యక్తి కూడా అంటాడు నా తండ్రి అంటే నాకు ఇష్టం. అర్థమైందా అండి? ఇది రెండు కోణాల్లో నుంచి జరిగేటటువంటి ఒక ప్రక్రియ. ఒక పక్కగా కూర్చొని మనం మాట్లాడుకుంటే కనుక ఇది జరగనటువంటిది. అర్థమైంది అందరికీ కూడాను? మంచిది. సో ఇటు మనం చూసినట్లయితే కనుక దేవుడు ఈ మాట ఎందుకు అంటున్నాడు అంటే, బైబిల్ గ్రంథంలో పొందుపరచబడింది. దావీదు ఈ యొక్క మాటను చెప్తున్నాడు, నేను ఇదిగో ఆయనకి ఇష్టడను అని చెప్పి ఈ మాట చెప్పగలుగుతున్నాడంటే అతను ఎంత సన్నిహితంగా దేవునికి ఉన్నాడు మనకి అర్థమైపోతూ ఉంది. సో దావీదు తన జీవిత కాలం అంతా కూడా ఎలా నడిచాడు, ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడు, ఏ సాక్ష్యాన్ని పొందాడు, ఇది మనం పరిశీలనగా చూసినట్లయితేనే మనకు అర్థమవుతుంది. ఓకే, ఇటువంటి జీవితాన్ని మనం జీవిస్తే దేవుడికి మనం ఇష్టలుగా ఉంటాము కదా అని. మరి దావీదు జీవితం ఎంతమందికి తెలుసు? ఇప్పుడు సాధారణంగా ఇందాక ఒక ప్రశ్న వేశాను, ఏం చేస్తే ఇష్టలంగా అవుతామంటే ఆజ్ఞను పాటించాలి, చిత్తాన్ని చేయాలి, స్తుతించాలన్నారు. కానీ దావీదు మాట అనగలిగాడంటే కనుక తన జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం. మరి ఆయన జీవితాన్ని చూడాలంటే కనుక ఆయన చరిత్ర అంతా చదవాలి, ఇంకా అంతేనా అండి? మొదటి నుంచి ఆయన చరిత్ర అంతా తెలుసుకోవాలి. సో దావీదు గుణలక్షణాలు ఏంటి చెప్పండి మీరు కొన్ని. అంటే ఎందుకు ఇష్టడయ్యాడని అర్థం చేసుకోవచ్చు మనం. ఏమైనా ఉన్నాయా గుణలక్షణాలు దావీదువి? యథార్థవంతుడు, క్షమించే గుణం గలవాడు, ధైర్యవంతుడు, హృదయానుసారుడు, స్తుతించేవాడు, ఆధారపడినవాడు. చూడండి, ఇన్ని లక్షణాలు కలిస్తేనే అప్పుడు ఏమైంది, అక్కడ ఇష్టడుగా ఉన్నాడనమాట. సరే, దావీదు జీవితాన్ని ఈ రోజున ఒక్కసారి పరిశీలనగా చూద్దామండి అందరం కూడా కలిసి. నిజంగా ఆయన కలిగి ఉన్నటువంటి గుణలక్షణాలు ఎంత గొప్పవో మనకి ఇక్కడ అర్థమవుతాయి. ఒకసారి అందరూ సమూయేలు గ్రంథానికి రండి, మొదటి సమూయేలు గ్రంథానికి. అందరూ కూడా మొదటి సమూయేలు గ్రంథం తీసేయండి పిల్లరా. సమూయేలు గ్రంథంలో మనము మొదటి 12 అధ్యాయాలని కూడా గమనిస్తే కనుక సౌలు యొక్క జీవితం మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది. సమూయేలు జన్మించటము, దాని తర్వాత సౌలును రాజుగా నియమించటము, 12 అధ్యాయాల పాటు అది మనకి తెలియపరచబడింది. ఇప్పుడు 13వ అధ్యాయం నుంచి సౌలు చేసినటువంటి తప్పిదాలను బట్టి దావీదును రాజుగా అభిషేకించమని చెప్పి ప్రభు చెప్తారు. ఆ చెప్పిన దానిని బట్టి ఇక్కడి నుంచి దావీదు యొక్క చరిత్ర ప్రారంభమవుతుంది. దావీదు జీవితాన్ని మనం ఇక్కడి నుంచి చూడగలుగుతామన్నమాట. సరే, మొదటిగా దేవుడు దావీదును గురించి ఒక సాక్ష్యం పలికాడు. 13వ అధ్యాయము 14వ వచనం రండి. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైగొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతినిగా నియమించెను. ప్రభువు దావీదు గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే చిత్తానుసారమైనటువంటి మనస్సు గలవాడిని అంటున్నాడు. అంటే చూడండి, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దావీదు చిన్నతనం నుంచి కూడాను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా లేదా అనేది మొదట మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ దావీదు ఒక వయసు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ అంటే ఒక యవ్వన వయసులో ఉన్నటువంటి వాడుగా మనం దావీదును చూడవచ్చు. ఈ యవ్వన వయసులో ఉన్నటువంటి దావీదుని ప్రభు అంటున్నాడు, నా చిత్తానుసారమైన మనస్సు కలిగి ఉన్నాడు. ప్రభుకి అన్నీ తెలుసు, మనకే తెలియదు అప్పటి వరకు కూడా దావీదు ఎలా ఉన్నాడు ఏంటని. సో అప్పటి వరకు అసలు దావీదు ఏం చేస్తున్నాడని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో మనకి ఇవ్వబడినటువంటి హిస్టరీ ప్రకారము ఆయన గొర్రెలను కాచుకుంటూ ఉన్నాడు. అయితే గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఈ దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా అంటే ఏం చెప్తారు మీరు? భయభక్తులు ఒక వచనం మనకు ఆధారం ఉంది. 71 కీర్తనకు రండి.
71 కీర్తన 5వ వచనాన్ని ఒకసారి చూడండి. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, నా నిరీక్షణ ఆస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. ఎప్పటి నుండి అంటండి? అంటే మనకి ఇక్కడ కీర్తనకారుడు దావీదే తన యొక్క చరిత్ర రాస్తున్నాడు. అక్కడ రాసినప్పుడు బాల్యము నుండి కూడా నా ఆశ్రయము నీవే అని చెప్పగలిగిన వాడు. అంటే చిన్నతనం నుంచి కూడా ఎవరి మీద ఆధారపడ్డాడు దావీదు? దేవుని మీద ఆధారపడ్డాడు. సో చిన్నతనం నుంచి కూడా, అంటే తనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడాను దేవుని మీద ఆధారపడినటువంటి వాడుగా ఉన్నాడు. తన మనస్సు దేవుని మీద స్థిరపరుచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి ఏదైతే ఇష్టమో అది మాత్రమే చేసేవాడుగా ఉన్నాడు. ఇదంతా మనకి రాయబడలేదు, కానీ మనం గ్రహించగలుగుతున్నాం ఏంటంటే అతను అన్నటువంటి మాట బాల్యము నుండి నా ఆశ్రయం నీవే అన్నాడు. ప్రభు ఇక్కడికి వచ్చిన తర్వాత తన యవన వయసులో ఉన్నప్పుడు తన యొక్క మనసు ఎటువంటిది అనేది చెప్తున్నాడు. నా చిత్తానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు అంటాడు. సో బాల్యం నుండి యవన దశ వరకు కూడాను అతడు దేవునికి ఇష్టమైనటువంటి వాడిగా జీవించాడు. అందుకోసం అంటున్నాడు నీవు నాకు ఇష్టడవు అని చెప్పి ప్రభు అంటున్నాడు. అదేవిధంగా అంటున్నాడు, దావీదు క్లెయిమ్ చేయగలుగుతున్నాడు, నేను దేవునికి ఇష్టడను అని. సో అర్థం చేసుకోండి ప్రియులారా, చిన్నతనం నుంచి కూడా దావీదు దేవునిలో ఎదిగినటువంటి వాడు. ఇక్కడ పౌలు గారు కూడా ఒక మాట రాస్తారు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన ఏమన్నానండి ఇప్పుడు ఇక్కడ? నా ఇష్టానుసారమైన మనుష్యుడు అంటాడు. సో ఎవరు ఇక్కడ ఇష్టానుసారమైన మనుషుడు? దావీదు దేవునికి ఇష్టానుసారమైనటువంటి మనుష్యుడుగా ఉన్నాడన్న సాక్ష్యం ఇక్కడ పౌలు గారు సైతం కూడా చెప్తున్నారు. పౌలు అంత్యోకులో అక్కడ కొంతమంది ఇశ్రాయేలీలతోటి మాట్లాడుతున్నటువంటి మాటలు అనమాట. అప్పుడు మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నాడు, నాకు ఇష్టమైన మనుషుడు దావీదు అని చెప్పి. సో ఇటువంటి ఒక జీవితాన్ని జీవించినటువంటి వాడు గనక దావీదు గురించి ప్రభువు ఆ విధంగా సాక్ష్యం పలికాడు. అదేవిధంగా దావీదు కూడా చెప్పగలుగుతా ఉన్నాడు. 2వ అంశాన్ని చూద్దాం రండి. ఇదే మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనము. ఈ రోజున ఎంతమంది సమూయేలు గ్రంథం అంతా చదవాలని ఆశపడుతున్నారు? హైలైట్స్ చూద్దామండి సమూయేలు గ్రంథం అంతట్లో. ఓకేనా అండి? 16వ అధ్యాయము 12, 13 వచనాలు చూద్దాం. అతడు వాని పిలువ నంపించి లోపలికి తోడుకుని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాణ్ణి అభిషేకించమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. ఇప్పుడు దావీదుకి రెండవ లక్షణాన్ని మనం చూడగలుగుతున్నాము. రెండవది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వాడు దావీదు. దేవునికి ఇష్టమైపోవాలంటే ముందు మనలో ఏం కావాలండి? ఆయన ఆత్మ మనలో ఉండాలి. పరిశుద్ధ ఆత్మ పూర్ణులమై మనం ఒకవేళ ఉన్నట్లయితే కనుక, ఆత్మీయంగా మనం నడిపింపబడుతున్నట్లయితే కనుక అప్పుడు దేవునికి ఇష్టలమై మనము ఉంటాం. ఇక్కడ గమనించండి, రాజుగా అభిషేకింపబడినటువంటి ఒక సందర్భము, ఎప్పుడైతే అభిషేకింపబడ్డాడో నాట నుండి ఆ రోజు నుండి కూడాను అతడు ఏమై ఉన్నాడు? దేవుని ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చింది. అక్కడి నుంచి అతడు ఏం చేశాడంటే ఆ ఆత్మీయ స్థితిని అతడు కొనసాగిస్తూనే వచ్చాడు ప్రియులారా. సో గమనించాల్సిన విషయం రెండవది, అతడు ఆత్మపూర్ణుడై ఉన్నాడని. 16వ అధ్యాయము 17వ వచనానికి రండి. కింద సౌలు వాగుగా వాయింపగల యొక్కను విచారించి నా యొద్దకు తీసుకుని రండని తన సేవకులకు సెలవీయగా, వారిలో ఒకడు, చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషై యొక్క కుమారులలో ఒకని చూచి తిని, అతడు చమత్కారంగా వాయింపగలడు, అతడు బహుశూలుడును యుద్ధశాలియు, మాట నేర్పరి అయి రూపసీయునై ఉన్నాడు. ఇది మనం అండర్లైన్ చేయాల్సిన విషయం. మరియు యెహోవా వానికి తోడుగా నున్నాడనగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సందర్భం ఏంటంటే సౌలుకి దురాత్మ పడుతుంది. అంటే ఎలా అంటే, ఇప్పుడు ఎప్పుడైతే దావీదు అభిషేకింపబడ్డాడో వెంటనే అతడు దురాత్మ చేత పీడింపబడతా ఉంటాడు. సో ఇటువంటి సందర్భంలో అక్కడ కొంతమంది ఉపాయం ఏమి ఇస్తారంటే, ఎవరైనా ఒకవేళ నీ దగ్గరకు వచ్చి వీణ కానీ ఏదైనా సరే ఆయుధము చమత్కారంగా వాయించినట్లయితే కనుక నీకు ఈ దురాత్మ వెరపించబడుతున్నట్టు అది తొలగిపోతుంది అని చెప్తారు. సరే, ఇటువంటి సందర్భంలో ఇతరులు దావీదు గురించి చెప్తున్నారు. దావీదు గురించి చెప్పడం లేదు, ఇతరులు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఒక అతను వచ్చి అంటున్నాడు, సౌలు బాగుగా వాయింపగల ఒకరిని విచారించి నా యొద్దకు తీసుకురండి అని తన సేవకులు సెలవయ్యగా వారిలో ఒకడు,
అంటే ఆ సేవకుల్లోంచి ఒకడు లేచి అంటున్నాడు కదా, ఇదిగో ప్రభువా, యెషయ కుమారుడు ఉన్నాడు ఇక్కడ, దావీదు, అతడు చాలా చక్కగా వాయిస్తాడు. అదేవిధంగా అతడు గురించి ఇతరులకు ఏం తెలుసయ్యా అంటే, యెహోవా వానికి తోడుగా ఉన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడన్న సంగతి అక్కడ సౌలు సేవకులు చెప్తున్నారు. ఈ మాట, దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడని. దేవుడు తోడుగా ఉన్నాడని ఇతరులు దావీదు గురించి ఎలా చెప్పగలిగారంటారు? ఇతడి యొక్క నడవడికను బట్టి, ఇతడి ప్రవర్తనను బట్టి, ఇతడు భయభక్తులు ఏ విధంగా చూపిస్తూ వస్తున్నాడో దానిని బట్టి ఇతరులు చెప్తున్నారు. సో ఇతరులు మన గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నిజంగా దేవుడు అతడికి తోడుగా ఉన్నాడని చెప్పగలుగుతున్నారంటారా? దేవుని బిడ్డల మనము దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అని మనం చెప్పుకోవటం కాదు. మనం ఎప్పుడు చెప్పుకుంటాం, నా దేవుడు నాతోనే ఉన్నాడు అంటాం. మనం కాదు చెప్పటం, పక్కవారు లేదా మనల్ని చూస్తున్నటువంటి వారు అనాలి, నిజంగా దేవుడు వీరితో పాటు ఉన్నాడు, ఈ కుటుంబంతో ఉన్నాడు, ఇందులో ఉన్నాడు అని ఆ సాక్ష్యం మనం పొందగలగాలి. సౌలు సేవకుల్లో ఒకడు వచ్చి అంటున్నాడు, దావీదు ఇదిగో ఆయనకు తోడుగా ఉన్నాడు దేవుడు దావీదుకి అన్నాడు. ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే దావీదు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు, నేను ఇష్టడను దేవునికి, నన్ను అందుకే ఆయన తప్పించాడు. మరొక అంశాన్ని చూద్దాం. 16వ అధ్యాయం 17వ వచనం ముగించుకున్నాము. మరొక అంశం 17వ అధ్యాయం 20వ వచనానికి రండి. 17వ అధ్యాయము 20వ వచనానికి. దావీదు ఉదయంన లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యెషయ తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను. సరిపోతుంది. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ అంటే, గొలియాతుకు సంబంధించినటువంటి సందర్భము ఈ 17వ అధ్యాయం అంతా కూడా. ఇశ్రాయేలీల సైన్యములో ఈ యెషయ కుమారుడు అంటే దావీదు యొక్క అన్నలు ఆ సైన్యములో పనిచేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఆ పని చేస్తున్నటువంటి వారి దగ్గరికి తండ్రి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నేను కొన్ని వస్తువులు ఇస్తాను, తినుబండారాలు ఇస్తాను, అవన్నీ కూడా నువ్వు తీసుకుని వెళ్ళి నీ అన్నలకు ఇవ్వు అని చెప్పాడు. వెంటనే దావీదు ఏం చేశాడు, తన తండ్రి ఆజ్ఞను పాటించాడు. అంత మాత్రమే కాకుండా తను చేయుచున్నటువంటి పని విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. అతడు గొర్రెలను కాస్తున్నటువంటి వాడు, ప్రతిరోజు అదే పని అతడికి, గొర్రెలను తోలుకెళ్ళటము, మేపటము, మళ్ళీ తీసుకొని రావటము, అన్ని సురక్షితంగా క్షేమంగా ఉన్నాయో లేదో చూసుకోవటము, అన్నీ ఎదుగుతున్నాయో లేదో గమనించుకోవటం. సో ఇటువంటి బాధ్యత కలిగినటువంటి దావీదు చేసినటువంటి పని ఏంటని మనం చూస్తే కనుక, ఉదయమునే లేచాడు, లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించాడు. తండ్రి నాకు ఒక పని అప్పగించాడు కదా అని చెప్పి తన బాధ్యత ఏదైతే ఉన్నదో దాన్ని విస్మరించి మరొక పని చేయడానికి వెళ్ళిపోలేదు. అతడు తాను కలిగి ఉన్నటువంటి బాధ్యతను సక్రమంగా నెరవేర్చినటువంటి స్వభావము కలిగినటువంటి వాడు దావీదు. ఇక్కడ ఉదయాన్నే లేచాడు, ఒక కాపరికి గొర్రెలను అప్పగించాడు, ఆ తర్వాతనే ఏం చేశాడు, వెళ్ళాడు. చూడండి అతని దగ్గర ఉన్నటువంటి గుణలక్షణాలు ఎలా ఉన్నాయో. అతడు మొదటగా మనం చూస్తే దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు, ఇష్టానుసారుడు, దేవునికి చిత్తానుసారమైన మనస్సు కలిసినటువంటి వాడుగా ఉన్నాడు. గుణలక్షణాలు గమనించండి. రెండవది ఆత్మ గలవాడు. మూడవది దేవుడే తోడుగా ఉన్నటువంటి నాడు అని సాక్ష్యం పొందినటువంటి వాడు. నాలుగవది మనం చూస్తే ఎంతో బాధ్యత కలిగినటువంటి వాడుగా జీవిస్తున్నాడు అతడు. సో ఇటువంటి గుణలక్షణాలు ఉంటే దేవుడు ఇష్టపడతాడా, ఇష్టపడడా? 100% ఇష్టపడతాడు. దావీదు దగ్గర ఉన్న గొప్పతనం అదే అండి. అన్ని లక్షణాలు ఉన్నాయి, మంచి లక్షణాలు ఉన్నాయి, అదేవిధంగా తప్పిపోయినటువంటి పరిస్థితి కూడా దావీదులో మనం చూడవచ్చు. లాస్ట్లో అది కూడా చూద్దాం. అయితే ఇక్కడ మనం చూస్తే ఎంతో బాధ్యత కలిగినటువంటి వాడిగా మనకు అతను కనపడుతూ ఉన్నాడనమాట. ఒకవేళ మన పిల్లలే గనక ఇటువంటి మంచి లక్షణాలన్నీ కలిగి ఉన్నారనుకోండి, మీరు మీ పిల్లలను ఇష్టపడతారా, ఇష్టపడరా? ఇష్టపడతారు కదండి. సో అదే రీతిగా మరి దావీదు కలిగి ఉన్న లక్షణాలను బట్టే చెప్తున్నాడు అనమాట, నేనంటే నా తండ్రికి ఇష్టం, నా దేవునికి ఇష్టం నేను అని చెప్పగలుగుతూ ఉన్నాడు. మరొక లక్షణాన్ని చూద్దాం. బాధ్యత గలవాడని తెలుసుకున్నాము. ఈ 17వ అధ్యాయము 32వ వచనానికి రండి. డైరెక్ట్గా 35 నుంచి చదివండి. లేకపోతే నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాన్ని గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపి తిని. 37కి వచ్చాయండి డైరెక్ట్గా. సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించినని చెప్పాను. చూడండి పిల్లారా, ఇది స్టోరీ మనందరికీ తెలుసు. స్టోరీ అనకూడదు, ఈ సందర్భం అందరికీ మనకి తెలుసు. సండే స్కూల్ పిల్లలకి ఆ విధంగా మనం చెప్తూ ఉంటాము స్టోరీగా. అయితే ఈ సందర్భంలో మనం చూసినప్పుడు ఇక్కడ అందరూ ఫిలిస్తీయుడైనటువంటి ఆ గొలియాతుకు భయపడిపోతూ ఉంటారు. భయపడుతున్నటువంటి సందర్భంలో దావీదు ముందుకు వచ్చి నేను వెళతాను, నేను అతడితో పోట్లాడతాను అని చెప్పినప్పుడు అక్కడ ఏమంటారంటే అందరూ కూడాను, నీకు బలము చాలదు, నీవు బాలుడవు అని చెప్పి 33వ వచనంలో చెప్తారు.
నువ్వు బాలుడు అని చెప్పినప్పుడు అక్కడ తను చెప్పినటువంటి సందర్భము, నేను నా గొర్రెలను కాస్తున్నటువంటి సమయంలో సింహాలను ఎలుగుబంటిని సైతము కూడా చీల్చినటువంటి వాడును, విజయం పొందినటువంటి వాడిని అంటాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ప్రియులారా, పైన చెప్పినప్పుడు అతడు ఏమంటాడంటే, నేను సింహము నోటి నుంచి అదేవిధంగా ఈ యొక్క ఎలుగుబంటి యొక్క నోట్లో నుంచి నేను నా యొక్క మందను కాపాడుకున్నాను అన్నటువంటి మనిషి కింద 37వ వచనానికి వచ్చినప్పటికి ఏమంటున్నాడంటే, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా. ఎవరికి ఆపాదించాడండి మహిమను? ఎవరికి ఆపాదించాడు ఆ బలాన్ని? అర్థమైపోయింది కదండి. అతని మనసు ఏ విధంగా ఉంది? దేవునిని మహిమపరిచే మనసు అనమాట. ఇతడు పోరాడాడు, ఎలుగుబంటితో పోరాడాడు, సింహంతో పోరాడాడు, చీల్చాడు, దాని మందను కాపాడుకుని అన్నీ చేశాడు. కానీ ఇదంతా వివరిస్తున్నప్పుడు చెప్పినటువంటి మాట, నన్ను రక్షించిన ఈ ఫిలిస్తీన్ చేతిలో నుండి కూడా నన్ను విడిపించగలడు అని చెప్తున్నాడు అనమాట. సో ఎవరు? దేవుడే నన్ను బలమిచ్చి కాపాడాడు అని చెప్పి మహిమపరిచాడు. ఒకసారి 45-46 వచనాలు కూడా చూడండి. 45-46. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెంను ధరించుకుని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున ఎవరు అప్పగిస్తారని చెప్తున్నాడు? ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించు. ఎవరికి మహిమ చెల్లిస్తున్నాడండి? దేవునికే. దేవునిని మహిమపరిచే స్వభావం కలిగినటువంటి వాడు. యుద్ధశూరుడే వెళుతున్నాడు, వడిసెలలో ఒక రాయి పెట్టుకుని విసిరాడు, అది నృతుడికి తగిలింది, అతను చచ్చిపోయాడు అక్కడ గొలియాతు. అయితే ఎవరు అప్పగిస్తానని చెప్తున్నాడంటే అక్కడ యెహోవా ఈ రోజున నిన్ను నా చేతికి అప్పగిస్తాడు అని చెప్పి సంపూర్ణంగా దేవునిని మహిమపరిచినటువంటి స్వభావము కలిగినటువంటి వాడు మనకి కనపడుతున్నాడు ఇక్కడ దావీదు. 2వ సమయాల్లో కూడా 7వ అధ్యాయం 22వ వచనంలో అతడు అంటాడు, దేవా నీవు మాత్రమే దేవుడువు అని చెప్పి. ఆ మాట కూడా చదువుదామండి. 2వ సమయాలు 7:22. కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, అత్యంతమైన ఘనత గలవాడవును, నీ వంటి దేవుడు ఒకడును లేడు, నీ వంటి దేవుడు ఒకడును లేడు. మేము విన్న దాన్నంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు లేడు. ఇది కంక్లూజివ్గా ఇచ్చినటువంటి ఒక మెసేజ్. నీవు తప్ప ఇంకా దేవుడు ఎవరు కూడా లేరు అని చెప్పి మహిమపరిచినటువంటి వాడు దావీదు. ప్రియులారా 18వ అధ్యాయానికి రండి, 5వ వచనము. దావీదు సౌలు తను పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించెను. జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. ఏం బుద్ధి ఉందండి ఇప్పుడు ఇక్కడ? సుబుద్ధి కలిగినటువంటి వాడు. కింద కూడా ఒకసారి చదివేద్దాం రండి, 14 నుంచి ఒకసారి చదవండి. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. ఇక్కడ చూడండి పిల్లరా, ఈ మాట ఏదైతే ఉన్నదో ఇక్కడ ఎంతమంది దగ్గర సుబుద్ధి ఉంది? మంచి బుద్ధి. సుబుద్ధి అంటే అర్థం ఏంటి? మంచి బుద్ధి. సో ఎంతమంది దగ్గర మంచి బుద్ధి ఉంది? ఏంటంటే ఎవరి దగ్గర మంచి బుద్ధి లేదా? చేతులు ఎత్తట్లేదు ఎవరు కూడాను. ఎంతమంది దగ్గర ఉందండి మంచి బుద్ధి? సుబుద్ధి. దావీదు సుబుద్ధి కలిగినటువంటి వాడు. ఎంతమంది దగ్గర మంచి బుద్ధి ఉంది? అంటే మన అందరి దగ్గర దుర్బుద్ధి ఉందన్నమాట. అంతేనండి? ఒప్పుకుంటున్నారు మీరు అందరూ? ఒప్పుకోరు. దుర్బుద్ధి ఉందంటే ఒప్పుకోరు. మరి సుబుద్ధి ఉందా అంటే చెప్పరు ఉందని. అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే అప్పుడప్పుడు ఇది బయటకు వస్తుంది, అప్పుడప్పుడు చెడ్డ బుద్ధి బయటకు వస్తుంది. అంతేనా? అందుకనే ఇక్కడ స్ట్రెస్ చేసినటువంటి మాట ఏంటంటే 14వ వచనంలో దావీదు సమస్త విషయములలో సుబుద్ధి గలవాడు. ఇంకా కిందకి వెళితే దావీదు మిగుల సుబుద్ధి గలవాడే అంటాడు. చూడండి అక్కడ 15వ వచనంలో ఏముందండి? మిగుల సుబుద్ధి గలవాడు అంటున్నాడు. సో మంచి బుద్ధి అనేది అన్ని విషయములలో చూపించగలిగినటువంటి స్వభావము, ఆ లక్షణము కలిగిన వాడు దావీదండి. సో మంచి బుద్ధి కలిగి మనం వెళుతూ ఉంటే కనుక మనం చెప్పగలుగుతాము, దేవునికి నేను ఇష్టమైన వాడని అంటాము, దేవునికి నేనంటే ఇష్టము అని చెప్పగలుగుతాం. అయితే ఇక్కడ మనం ఎక్కడ తప్పిపోతున్నామో చెప్తాం. మనందరి దగ్గర మంచి బుద్ధి ఉండండి, అందరి దగ్గర ప్రేమ స్వభావం ఉంది, జాలి ఉంది, కనికరం ఉంది, దయ ఉంది, అన్నీ ఉన్నాయి మనందరి దగ్గర. కాకపోతే ఏముందంటే తెలుసా, మన దగ్గర ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఆయా సందర్భాలలో వీటన్నింటినీ అణిచిపెట్టి మనకి లేనటువంటి బయటకు తీసుకొస్తూ ఉంటాం. అర్థమైంది అందరికీ కూడాను? ఈ మంచి బుద్ధి అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఒక సందర్భంలో మన అపవాది చేత పీడింపబడతామా, లేకపోతే మన యొక్క బలహీనతల చేత ఈడవబడతామా తెలియదు. అమాంతంగా మనలో నుంచి ఆ దుర్బుద్ధులన్నీ బయటకు వస్తూ ఉంటాయి.
ఆ కపటత్వం కానీ, ద్వేషం కానీ, అసూయ కానీ, మత్సరం కానీ, ఇలాంటివన్నీ కనపడతా ఉంటాయి. అప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఒకవేళ మన ఎదుటివారు చూస్తున్నారనుకోండి, ఇదేంటి వీళ్ళు ఇంత మంచి స్వభావం కలిగి ఉండాలి కదా, అలాగే ఉండాలంటే ఇట్లాంటి డ్యూయల్ పర్సనాలిటీ వచ్చేసింది ఏంటి ఇప్పుడు సడన్గా అనుకుంటారు. మనకే అనిపిస్తుంది, నేనేనా అలా ప్రవర్తించింది, నేనేనా అలా మాట్లాడింది, నేనేనా అలా ద్వేషించింది, దూషించిందని మనకే మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. మళ్ళీ తర్వాత ఏం చేస్తాము, దాన్ని కప్పిపుచ్చుకుంటాం. మళ్ళీ తిరిగి మనం ఏమవుతామో, మంచి స్వభావాన్ని బయటికి తీసుకురావడానికి, సాత్వికత్వాన్ని, నెమ్మదితనాన్ని, మంచితనాన్ని బయటికి తీసుకురావడానికి ప్రయాసపడుతూ ఉంటాం. సో ఇది మనము వేవరీగా ఉంటాం అన్నమాట, అటు ఇటు కలిగి ఉంటాం. కానీ దావీదు దగ్గర ఉన్నటువంటి మాట, అందుకే ఈ మాట రాస్తున్నాడు ఇక్కడ, సమస్త విషయములలో సుబుద్ధి కలిగినటువంటి వాడు దావీదు అని చెప్పి. అటువంటి స్వభావం కలిగి ఉన్నాడు కనుకనే అతడు చూడండి, ఏ పని చేసినా సరే అది ఏమవుతుంది, అక్కడ సక్సెస్ అవుతుందండి, విజయం పొందుతున్నాడు. కారణం ఏంటయ్యా అంటే, మిగులు స్వబుద్ధి కలిగినటువంటి వాడు కనుక ఏ పని పూనుకున్నా సరే ఆ పని నెరవేరుతూ ఉంది. దుర్బుద్ధితోటి మనం ఒకవేళ చేసామనుకోండి, అది ఏమాత్రం కూడా నెరవేరదు. మంచి ఆలోచనతోటి ఏదైనా మనం తలపెట్టినట్లయితే కనుక కార్యం తప్పకుండా నెరవేర్చబడుతుంది. దురుద్దేశంతో, దురాలోచనతో మనం వెళితే కనుక అది ఏమాత్రం కూడా సఫలపరచబడదు. ఎందుకంటే దేవుని హస్తం అక్కడ ఉండదు, దేవుని సహాయం మనం పొందం అక్కడ. సో ఇటువంటి సుబుద్ధి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మొదటి నుంచి ఒక్కసారి మనం చూస్తే కనుక దేవుని ఇష్టానుసారుడు, ఆత్మ కలిగిన వాడు, దేవుడు తోడుగా ఉన్నాడన్న సాక్ష్యం పొందాడు, బాధ్యత గలవాడు, అదేవిధంగా దేవునిని మహింపరిచిన వాడు, సుబుద్ధి కలిగినటువంటి వాడు. నెక్స్ట్ చూద్దాం, 18వ అధ్యాయం 22వ వచనానికి రండి. 18వ అధ్యాయం 22వ వచనం. తన సేవకులను పిలిపించి, వీరు దావీదుతో రహస్యంగా మాట్లాడి, రాజు నీ యందు ఇష్టము కలిగి ఉన్నాడు, అతని సేవకులందరూ నీ ఎడల స్నేహంగానున్నారు, కాబట్టి నీవు రాజునకు అల్లుడవు కావాలనని చెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. సౌలు సేవకులు ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషింపగా, దావీదు, నేను దరిద్రుడనై ఎన్నిక లేని వాడనై ఉండగా రాజునకు అల్లుడు నగుట స్వల్ప విషయమని మీకు తోచునా అని వారితో తగ్గింపుతనమండి. ఇక్కడ సేవకులు వచ్చి సౌలు దగ్గర నుంచి, సౌలు నిన్ను తన అల్లుడుగా చేసుకుంటాడు అని చెప్పినప్పుడు దావీదు అంటున్నటువంటి మాట, నేను దరిద్రుడనై ఉన్నాను, నేను ఎంతటి వాడను, రాజుడకు అల్లుడవటం అనేది అది స్వల్ప విషయం అని మీరు గ్రహించరా అంటున్నాడు. ప్రియులారా, ఇంత తగ్గింపుతనం ఉంటుందా? అంటే గొలియాతును జయించిన తర్వాత దావీదుకు మామూలుగా వాస్తవానికైతే ఏం రావాలండి, గర్వం రావాలి, అవునా? అంత పెద్ద ఆజానుబాహుడు, ఇంకా మించిన 9 అడుగుల పైన 9.9 ఫీట్ ఎంత ఉంటాడు అతడు. ఆయుధాలు కూడా మనం ఒకసారి ధ్యానించాము. తనకు ఉన్నటువంటి ఆయుధాలలో ఒకటి 50 కేజీలు 60 కేజీలు ఆ కొనలో ఉన్నటువంటివే, అంత బరువుతో ఉన్నటువంటివి మోసుకుంటూ వచ్చినటువంటి ఆ వ్యక్తిని చిన్నపిల్లవాడు, యవనస్తుడైనటువంటి వాడు వెళ్ళి ఒక్క దెబ్బకి చంపినప్పుడు ఆ సైన్యం అంతా కూడా పారిపోతున్నారు. ఇశ్రాయేలీల సైన్యం అంతా కూడా భయపడి పారిపోతున్నప్పుడు నేను వెళతానని ముందుకు వెళ్ళి చంపినటువంటి వాడు దావీదు. సో ఇటువంటి ఒక గొప్ప విజయం పొందిన తర్వాత దావీదుకి ఏం రావాలంటే గర్వం రావాలి. దావీదులో నా అంత మొగాడు లేడు ఇంకా, ఎందుకంటే సైన్యం అంతా వెనక్కి వెళ్ళిపోతే నేను ముందుకు వచ్చి నడిపించాను అని చెప్పి తనలో గర్వం అనేది రావాలి. ఆ ప్రైడ్ రాకుండా ఉంది చూడండి. ఈ మాట అనగలుగుతామా మనము? ఇలాంటి ఒక విజయం మనమే పొందామనుకుందాం, మనమే ఒకవేళ గొప్ప విజయం పొందినటువంటి వారంగా నిలబడ్డామనుకుందాం, అప్పుడు మనం ఈ మాట చెప్తామా? నేను ఎంతటి వాడను అంటాడు. ఇంకో మాట చూద్దామండి, చక్కటి మాట ఉంటుంది. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 14వ వచనం. సౌలు దావీదును తరుముతున్నప్పుడు దావీదు అంటూ ఉంటాడు, సౌలా, నాయనా, నా ప్రభువా, ఎందుకు తరుముతున్నావు నాయనా? నేను ఎటువంటి వాడనో తెలుసా? కుక్క వంటి వాడనంటాడు, మిన్నల్లి వంటి వాడనంటాడు. చదవండి అది. ఇశ్రాయేలీయుల రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వాడిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా? యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. చూసారండి ఏమన్నాడు? నేను కుక్క వంటి వాడనయ్యా, నేను ఎంత అల్పుడనయ్యా, రాజు అయిన నీవు నన్ను తరమటమా, ఏంటిది జరుగుతున్నటువంటిది అని చెప్పి అతడు అక్కడ తగ్గించుకున్నటువంటి స్వభావం. 26-20లో కూడా ఇదే మాట మనకు కనపడుతూ ఉంటుంది. సో అటువంటి స్వభావం కలిగినటువంటి వాడు పిల్లారా, దావీదు లక్షణాలు గమనించండి. దేవునికి ఉట్టిగానే ఇష్టడైపోలేదు, ఆ స్వభావం ఉంది చూసారా, అవి కావాలి మన దగ్గర కూడాను. ఆ సుబుద్ధి మనకి రావాలి, ఆ తగ్గింపుతనం మనకి రావాలి, ఏ విషయంలోనైనా దేవుని మహిమపరిచే తత్వం మనకి రావాలి, ఆత్మ కలిగిన వారంగా దేవుడు తోడుగా ఉన్నాడన్న సాక్ష్యాన్ని మనం పొందగలగాలి. ఇవన్నీ మనకు వస్తే అప్పుడు మనము ఇష్టలముగా ఉంటాము. క్రైస్తవ జీవితం అంటే, లేకపోతే విశ్వాస జీవితం అంటే సాధారణమైనటువంటిది కాదండి, సాధారణమైనటువంటిది కాదు.
ప్రయాసంతో కూడినటువంటిదే, ప్రతిదినము సాధకం చేయవలసినటువంటిదే. ఎందుకంటే అందరూ చేసే విధంగా అన్నీ చేయటానికి మనకు ఉండవు, అన్నీ మనం చేయలేము. ఎందుకంటే మనకు అన్నీ కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎలా పడితే అలా జీవించడానికి వీలుండదు, ఎలా పడితే అలా మాట్లాడటానికి ప్రవర్తించడానికి వీలుండదు. ఇది మనం ఖచ్చితంగా గుర్తించాల్సినటువంటి విషయము. మనం ఉన్నామంటే ఎప్పుడు దేవునిని మహిమపరిచే పాత్రలుగానే నిలబడాలి, యేసుక్రీస్తుకు సాక్షులుగానే మనం ఉండాలి. మనం చూసినప్పుడు ఎప్పుడు కూడా ఆ యేసుక్రీస్తును మహిమపరిచే వరంగానే మనం కనపడాలి. అటువంటి జీవితమే చూపించినప్పుడు అప్పుడు ప్రభు అంటాడు, ఇదిగో నాకు నువ్వంటే ఇష్టము. లేదా మనం చెప్పగలం, నేను దేవునికి ఇష్టమైనటువంటి వాడను, నేను ఇష్టమైన దానని. సో కాబట్టి ఇక్కడ మనం చూసినటువంటి లక్షణాలను ఆలోచన చేయండి. చాలా డీప్గా ఉన్నటువంటి సందర్భాలు అవి ఆలోచన చేయాలని మనవి చేస్తున్నాను. 18వ అధ్యాయం 30వ వచనానికి రండి. ఫిలిస్తీన్ల సర్దార్లు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను. ఎంత ప్రసిద్ధికి ఎక్కడానికి గల కారణం ఏంటంటే అతడి దగ్గర ఇంకో లక్షణం ఉందండి. ఇక్కడ ఏం లక్షణం ఉందండి? వివేకం అనేటటువంటి లక్షణం ఉంది దావీదు దగ్గర. ఈ వివేకం ఎలా వస్తుంది? ఇప్పుడు ఈ వివేకం ఎలా వస్తుంది? మొత్తం బైబిల్లో ప్రపంచంలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ చదివేయటం వలన వస్తుందా? ఇంటర్నెట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా గ్యాదర్ చేసేసుకుంటే వివేకం వస్తుందా? లేకపోతే కనుక పిహెచ్డీలు చేస్తే మనకు ఆ వివేకం వస్తుందా? ఎలా వస్తుంది వివేకము? అందరికీ తెలుసు ఎలా వస్తుందండి వివేకము. దేవుని యందు భయము భక్తి ఉన్నట్లయితే కనుక మనకి జ్ఞానము వస్తుంది, వివేకము వస్తుంది. 2 వచనాలు ఎంత సూటిగా ఆ మాటలు చెప్తున్నాయో చూడండి. కీర్తనలు 111వ అధ్యాయము 10వ వచనము. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడో చూడండి. 111:10. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనమును భయము ఏంటంటే జ్ఞానమునకు మూలం అన్నాడు. తర్వాత ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు. ఎవరైతే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుస్తారు. ఇక్కడ శాసనములు అంటే దేవుని ఆజ్ఞ, దేవుని ధర్మశాస్త్రము, దేవుని మాటలు, దేవుని చిత్తము అన్ని అనుసరించి వారికి ఏమొస్తుందంటే వివేకము కలుగుతుంది. సామెతలు 9:10 కూడా చూడండి. సామెతలు 9:10 మనం పిల్లలకి ఎప్పుడు కూడా చెప్తా ఉంటాం, సండే స్కూల్లో కూడా ఈ మాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారం. ఇంతేనండి, భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ దావీదు గురించి బైబిల్లో చెప్తున్నటువంటి మాట, దావీదు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏం చేసినా సరే అతడు విజయం పొందుతూ ఉన్నాడు. ఏ యుద్ధం చేసినా, ఎక్కడికి వెళ్ళినా సరే అతడు పేరు బహు ప్రసిద్ధికి ఎక్కింది అన్నాడు. కారణం ఏంటయ్యా అంటే అతడికి బహు వివేకం ఉందన్నాడు. ఆ వివేకం ఎలా వచ్చిందంటే భయము భక్తి, దేవుని ఆజ్ఞలను అనుసరించటం వలన అతడు వివేకం కలిగిన వాడుగా ఉన్నాడు. మనము కూడా ఒకవేళ ఇటువంటివి అనుసరిస్తూ వెళుతూ ఉంటే మనం కూడా వివేకం కలిగినటువంటి వారంగా ఉంటాం. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. మనము వివేకం కలిగి వెళుతూ ఉంటాము. అపవాది మనల్ని ఏం చేస్తాడంటే పడద్రోయాలని ప్రయత్నం చేస్తాడు. మన ముందుకి అనేకమైనటువంటివి తీసుకొస్తూ ఉంటాడు. మనం జాగ్రత్తగా భయము భక్తి కలిగి వెళుతూ ఉంటాము, కానీ ఎక్కడో చోట తుట్టెళ్ళేటటువంటి పరిస్థితిని అతడు కలుగు చేస్తాడు అపవాది. ఆ కలుగ చేసినప్పుడు మనం ఏమవుతామంటే అవివేకులం అవుతాం. ఇంత గొప్ప సాక్ష్యం పొందినటువంటి దావీదు కూడా ఒక సందర్భంలో అంటాడు, ఏమంటాడో తెలుసా? అవివేకినై నేను జనసంఖ్య చేసి తిని అంటాడు. అంటే తన రాజ్యం ఎంత విస్తరించింది, తన దగ్గర ఎంత సైన్యం ఉన్నది అని చెప్పి అతడు ఒక్కసారి దేవుని శక్తి వలన నేను విజయం పొందుతున్నానన్నది మరచిపోయి అతడు మొత్తం తన దగ్గరున్న సైన్యాన్ని లెక్కిస్తాడు. లెక్కించిన తర్వాత అంటాడు కదా మాట పశ్చాత్తాపంతోటి, అయ్యో నేను ఎంత అవివేకినై దీనిని నేను చేశాను అని అంటాడు. సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎంత వివేకము సంపాదించినా, ఎంత జ్ఞానము సంపాదించినా, అంటే ఎంత భయభక్తులు నడిచినా, ఎంత మనం దేవుని అనుసరించి వెళుతున్నా సరే ఎక్కడో ఒక చోట తప్పిపోయే అవకాశము ఉంటుంది మన ముందు. ఎందుకంటే అపవాది మనను త్రోవ తప్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో మనం ఎంత మెలకుగా ఉండాలో ఆలోచించండి. మనం వేసే ప్రతి అడుగు కూడాను ఆచితూచి వేస్తూ ఉండాలి. ఈ విశ్వాస యాత్రలో ఎలా వెళ్ళాలంటే, ఈ రోజున నేను చేస్తున్నటువంటి ఈ పని ఎలా ఉంది, ముందుకు వెళుతూ ఉంటే ఎక్కడైనా తప్పిపోతానా, జాగ్రత్త పడాలి, పరిశీలన చేయాలి, పరిశీలించుకుంటూ వెళుతూ ఉండాలన్నమాట. ఎప్పుడు కూడాను అటువంటి నడవడిక కలిగి ఉండాలి. లేకపోతే దావీదంత భక్తుడు సైతము పడిపోయినటువంటి సందర్భాలు బైబిల్లో మనకి కనపడతా ఉన్నాయి. అతడు వివేకం కలవాడన్నాడు. అతడే తన నోటితో అంటున్నటువంటి మాట, నేను ఎంత వివేకిని ఈ పనిని
చేశాను అని చెప్పి. నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోదానండి. 19వ అధ్యాయం 18వ వచనానికి వచ్చేయండి. అలాగున దావీదు తప్పించుకుని పారిపోయి రామాలోనున్న సమూయేలు వద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటిని అతనికి తెలియచేయగా అతడును సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అచ్చట కాపురముండిరి. రైట్. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? దావీదు ఎవరి దగ్గరికి వెళ్ళాడు అని మనం ఒకసారి సందర్భాన్ని బట్టి చూస్తే మనము చూడవచ్చు, తెలుసుకోవచ్చు. సౌలు దావీదును చంపాలని చెప్పి వెంట పడుతూ ఉంటాడు. వెంట పడుతున్నటువంటి సమయంలో ఎంతో భయంకరమైనటువంటి ఒక పరిస్థితి వచ్చేస్తుంది. ఏంటంటే ఇంకా ఏ విధము చేతనైనాను క్షమాపణ లేదు. మాటి మాటికి కూడా సౌలు చంపాలని చూస్తూ ఉంటాడు. ఎలా చంపాలని చూస్తాడంటే మోసపూరితంగా చంపాలని చూస్తాడు. ఎలాంటి మోసం చేస్తాడంటే యోనాతాన్ తోటి అంటాడు తన కుమారుడితోటి, నువ్వు వెళ్ళి దావీదును పిలుచుకునిరా, నేను ఏమాత్రము చంపను, ఏమీ కూడా నేను అతన్ని చేయను అని చెప్పి అబద్ధం చెప్తాడు. తీరా తీసుకొచ్చి భోజనం దగ్గర కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. తన దగ్గర ఒక ఈట పెట్టుకుంటాడు. అమాంతంగా తీసి ఈటను విసురుతాడు. ఎందుకోసము? చంపేద్దామని. ఇలా మోసపూరితంగా చంపాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సైన్యాన్ని పంపించి చంపాలని చూస్తూ ఉంటాడు. ఇటువంటి ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఇతడు ఏం చేస్తాడంటే దావీదు అక్కడి నుంచి పారిపోతాడు, వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఎవరి దగ్గరకు వెళ్ళాడు అనేది ప్రాముఖ్యమైన విషయం. ఎవరి దగ్గరకు వెళ్ళాడని రాశాడండి? దావీదు తప్పించుకుని పారిపోయి రామాలో ఉన్న సమూయేలు వద్దకు వచ్చాడని రాయింది. ఒక భయంకరమైనటువంటి స్థితిలో, ఒక కష్టతరమైన స్థితిలో తన ఉన్న స్థానంలో నుంచి మరొక స్థానంలోనికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అతడు ఒక మంచి సహవాసాన్ని ఎంచుకున్నాడు. ప్రియులారా, అర్థమైందండి దావీదు లక్షణం? సాధారణంగా ఎవరైనా ఆలోచన చేయండి, ఇంట్లో నుంచి ఎవరైనా పారిపోయారు అనుకోండి, బయటికి అనుకోండి, కాసేపు ఇంట్లో నుంచి పారిపోయారు ఎవరైనా, వెళ్ళిపోయిన తర్వాత ఎటువంటి సహవాసం కలిగి ఉంటారు? బయటకు వెళ్ళిన వాళ్ళు మంచి సహవాసం కలిగి ఉంటారా? దురలవాట్లకు లోన్ అయిపోతారా? సాధారణంగా మనం చెప్పవలసినటువంటిది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయినటువంటి కుమారుడు ఉన్నాడు కదా, చిన్న కుమారుడు, బయటకు వెళ్ళిపోయాడు డబ్బు తీసుకుని. ఎలాంటి సహవాసం కలిగి ఉన్నాడు? జూదమాడాడు, వ్యభిచారం చేశాడు, మద్యపానం తీశాడు, అన్నీ దుర్వ్యాపారం ఏదైతే ఉన్నదో అన్నీ చేశాడు. సో బయటకు వెళ్ళిపోయినటువంటి వాడు, తన స్థానం లేకుండా ఉన్నటువంటి వాడు ఎప్పుడైనా సరే త్రోవ తప్పిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ దావీదు యొక్క సెలక్షన్ చూడండి పిల్లారా, ఒక మంచి ఫెలోషిప్ని తీసుకున్నాడు. ఇక్కడ సమూయేలు వద్దకు వెళ్ళాడు. వీళ్ళిద్దరు కలిసి ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు నాయోతుకు వచ్చారు. ఎవరున్నారు ఇప్పుడు ఇక్కడ? 20వ వచనం చూడండి. దావీదును పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను, వీరు వచ్చి ప్రవక్తల సమాజముగా కూడుకొని ప్రకటించుటయు. అంటే ప్రవక్తల సమాజము ఎక్కడైతే ఉన్నదో అక్కడికి ఇతడు వెళ్ళాడు, వాళ్ళతో పాటు ఉన్నాడు. అక్కడికి కూడా పంపించేస్తాడు. సౌలు ఏం చేస్తాడంటే అది కూడా తెలుసుకుని అక్కడ పంపించేస్తాడు. మనం చూస్తున్న పాయింట్ ఏంటంటే దావీదు ఎక్కడికి వెళ్ళాడు? సౌలు దగ్గరికి. అదేవిధంగా కొంతమంది ప్రవక్తలు అక్కడ ఉన్నారు, వాళ్ళందరి దగ్గరికి కూడా వెళ్ళారు. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందంటే, ఇది చాలా చక్కటి సందర్భం ప్రియులారా. సౌలు, సమూయేలు, దావీదు, కొంతమంది ప్రవక్తలు, వీళ్ళందరూ కూడాను దేవుని ఆత్మచేత నింపబడి ప్రకటిస్తూ ఉంటారు, అక్కడ ప్రవచిస్తూ ఉంటారు. అయితే సౌలు పంపించినటువంటి కొంతమంది వస్తారు అక్కడికి. వచ్చి వీళ్ళతో చేరగానే వాళ్ళు ప్రకటించడం మొదలు పెడతారు. సౌలు మళ్ళీ కొంతమందిని పంపిస్తాడు, వాళ్ళు కూడా వచ్చి వీళ్ళతో చేరతారు. వీళ్ళు పట్టుకుని వెళ్ళాలి, వీళ్ళని చంపాలనుకుంటుంటారు. కానీ వాళ్ళు కూడా దేవుని ఆత్మచేత నింపబడి వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు. ఇలా కాదు కదా అని సౌలే వచ్చేస్తాడు. సౌలే వచ్చేస్తే కనుక సౌలు కూడా ఏమైపోతాడు అక్కడ ఇంతమంది గుంపులో? అంటే ఆలోచన ఏం చేయండి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే సహవాసం ఉంటుందో ఆ సహవాసంలోనికి మనం ఏమవుతాము? ఈజీగా వెళ్ళగలుగుతాం, మూవ్ అవ్వగలుగుతాం పిల్లారా. సౌలు కూడా వస్తాడు, సౌలు కూడా అక్కడ ప్రకటించడం మొదలు పెడతాడు. అందుకే కింద లాస్ట్లో అంటాడు, సౌలు కూడా ప్రవక్తలలో ఉన్నాడా అన్న సామెత పుట్టుకొచ్చింది అంటాడు అక్కడ. సో కాబట్టి చూడండి పిల్లారా, మన సహవాసం ఎవరితో ఉంటుందనేది చాలా ప్రాముఖ్యము. దావీదు ఇబ్బందికరమైన పరిస్థితులలో కూడా ఎటువంటి సహవాసాన్ని ఎన్నుకున్నాడంటే మంచి ప్రవర్తన కలిగిన వారు, దేవునియందు భయభక్తులు కలిగినటువంటి సమూయేలు, కొంతమంది ప్రవక్తల యొక్క సహవాసాన్ని ఎంచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. వాళ్ళతో కలిసి ఆత్మచేత నింపబడిన వాడే ప్రకటించేవాడుగా ఇక్కడ మనకి కనపడుతున్నాడు. ఇటువంటి గొప్ప లక్షణాలు కనుక అంటున్నాడు, నేను దేవునికి ఇష్టడను అని చెప్పి. మన సహవాసం కూడా పిల్లారా ఎప్పుడు మంచివారితో ఉండాలి, ఆత్మీయులతో ఉండాలి. అప్పుడే మనమంతా కూడా ఏమవుతామో? వెలిగించబడతాము. ఒక 10 కట్టెలు వెలుగుతూ ఉన్నాయి ఆ సహవాసంలో, మనం కూడా అందులో జాయిన్ అయ్యామనుకోండి ఏమవుతామో? మన కట్టె కూడా పెడితే మండుతూ ఉంటుంది. మరి ఇంకెవరైనా జాయిన్ అయ్యారనుకోండి ఏమవుతుంది? అదే ఉదాహరణ చెప్తున్నాడు ఇక్కడ, అది కూడా మండుతూ ఉంటుంది. సహవాసంలో జాయిన్ అవుతున్న కొలది కూడా ఏమవుతుంది? అగ్ని మండుతూ ఉంటుంది, వెలిగింపబడినటువంటి వారుగా. ఇప్పుడు ఒక్కటి పక్కకు తీసి మంట లేని చోట, వెలుగు లేని చోట పెట్టామనుకోండి ఏమవుతుంది? ఇది కూడా ఆరిపోతుంది.
నెక్స్ట్ అందులోంచి బయటకు వెళితే అది సన్నగిల్లిపోతుంది. సో కాబట్టి ఆలోచన చేయండి, మనము ఎక్కడైతే వెలిగింపబడినటువంటి వారు ఉన్నారో అటువంటి మంచి సహవాసములు ఉంటే ఆత్మీయ ఎదుగుదల మనకు కూడా ఉంటుంది. అప్పుడు దేవుడికి మనం ఎంతో ఇష్టంగా ఉంటాము ప్రియులారా. నెక్స్ట్, సో బహు వివేకము కలిగినటువంటి వాడు, మంచి ఫెలోషిప్ని అతడు ఎంచుకున్నటువంటి వాడుగా మనకి కనపడుతూ ఉంటాడు. 22వ అధ్యాయము 14వ వచనం. నెక్స్ట్ 22వ అధ్యాయం 14వ వచనం. అహిమెలెకు రాజున కల్లుడై నమ్మకస్తుడై ఆలోచన కథయై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? ఇక్కడ ఎవరు పలుకుతున్నారు తెలుసండి ఈ మాట? అహిమెలెకు పలుకుతున్నాడు. ఇంతకీ అహిమెలెకు ఎవరయ్యా అంటే యాజకుడు దావీదు గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం. ఎందుకు అహిమెలెకు దావీదు గురించి ఇక్కడ సాక్ష్యం చెప్పవలసింది అంటే సందర్భాన్ని 22వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూడవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఏం చదవకండి, అయితే నేను చెప్పేస్తాను, గమనించండి పిల్లరా. దావీదు తిరుగుతా ఉన్నప్పుడు ఒక చోటికి వస్తాడు. వచ్చినప్పుడు అక్కడ అహిమేలకు యొద్దకు వచ్చి అక్కడ ఉంటాడు. అయితే ఈ అహిమేలకు దావీదుకి ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. చేసినప్పుడు సౌలు ఏం చేస్తాడంటే దావీదును నాకు అప్పగించకుండా తప్పించటానికి అవకాశం కల్పించినటువంటి ఆ అహిమేలెకును నా యొద్దకు తీసుకొని రండి అంటాడు. ఆ యొక్క యాజకుడిని సౌలు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు జరిగినటువంటి సంభాషణ అన్నమాట. అప్పుడు చెప్తున్నాడు అహిమేలెకు ఏమంటున్నాడు, రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్త అయి నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు మొత్తము నీ సేవకులందరిలో ఎవరైనా ఉన్నారో ఒక్కసారి చెప్పును నాకు అని అంటున్నాడు. ఈ సాక్ష్యాన్ని పొందాడు ప్రియులారా. ఇటువంటి గొప్ప సాక్ష్యము ఒక యాజకుడు దావీదు గురించి పలుకుతూ ఉన్నాడు. సో కాబట్టి మంచి సాక్ష్యమును పొందినటువంటి వాడుగా, నమ్మకస్తుడుగా, ఆలోచనకర్తగా, ఘనత వహించినటువంటి వాడుగా మనకి ఇందులో కనపడతా ఉన్నాడు. నెక్స్ట్, ఇదే 22వ అధ్యాయము 22వ వచనం చూడండి. అసలు ఈ మాట అయితే మనం అననేనం. ఆయన లక్షణం చూడండి ఒకసారి. దావీదు ఆ దినమున ఎదోమీయుడైన దోయేగు అక్కడనున్నందున వాడు సౌలునకు నిశ్చయంగా సంగతి తెలుపునని నేను అనుకుంటుని. నీ తండ్రి ఇంటి వారికి అందరికి నీ మరణం రప్పించుటకు నేను కారకుడునైతిని కదా. నీవు భయపడక నా యొద్ద ఉండుము, నా యొద్ద నీవు భద్రంగా ఉండువు. నా ప్రాణము తీయచూచువాడును నీ ప్రాణం సరిపోతుంది. ఏమన్నాడండి 22వ వచనం చివరిలో? నీ తండ్రి ఇంటి వారందరికీ మరణం రప్పించుటకు నేను కారకుడునైతిని కదా అన్నాడు. ఎందుకు అన్నాడు ఈ మాట అని మనం చూస్తే కనుక ఒక్కసారి వెనక్కి రండి ప్రియులారా. అహిమేలెకు సౌలుకి రాజా ఇదిగో దావీదు ఇటువంటి వాడని చెప్పాడు కదా. వెంటనే అతడు ఏం చేశాడో చూడండి. 16వ వచనంకి వచ్చేయండి. రాజు అహిమేలెకు నీకును నీ తండ్రి ఇంటి వారికి అందరికీ మరణం నిశ్చయం అని చెప్పి. ఎందుకు మరణం నిశ్చయం అండి? ఎందుకని చెప్పాలి, అందరూ ఉన్నారండి. ఇప్పుడు ఇక్కడ అహిమేలెకుకి సౌలు ఎందుకు మరణం నిశ్చయమని చెప్తున్నాడు. అతడికే కాదు, తన ఇంటి వారందరికీ కూడా. 14-15 నుంచి రండి ఇప్పుడు ఒకసారి, మొత్తం కాంటెక్స్ట్ అర్థం కావాలి. అహిమేలెకు రాజున కల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్త అయి నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? అతని పక్షముగా నేను దేవుని యొద్ద విచారణ చేయుట నేడే ఆరంభించితినా అది నాకు దూరమగును గాక. రాజు తమ దాసుడినైన నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను వారందరి మీదను ఈ నేరం మోపకుండును గాక. ఈ సంగతిని గూర్చి కొద్ది గొప్ప ఏమీ నీ దాసుడినైన నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవి చేయగా, రాజు అహిమేలెకు నీకును నీ తండ్రి ఇంటి వారికి అందరికి మరణం నిశ్చయమని చెప్పి యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసిపోయి అప్పగించకుండా ఉంచినందుకు అతడు పారిపోయిన సంగతి తెలిసి నాకు తెలియజేయకపోయిన సంగతి కూడా చెప్పనందుకు మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. యాజకులను తమ కుటుంబ సభ్యులను వారితో పాటు ఉన్నటువంటి సేవకులను చంపేయమని చెప్పి రాజు ఇక్కడ ఆజ్ఞ ఇచ్చాడండి. ఎంత దారుణమైనటువంటి ఆజ్ఞ చూడండి. ఎందుకయ్యా యాజకుల్ని చంపేస్తున్నావు, దేవుని సేవ చేయని వారిని చంపేస్తున్నావు అంటే వారు నాకు మోసం చేశారని అనుకుంటున్నాడు అతడు. దావీదు తప్పిపోవడానికి కారకులు అయ్యారు గనక, నాకు చెప్పలేదు గనక అటువంటి ఒక కోపంతోటి ఇక్కడ రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఏం జరిగిందో చూడండి. అప్పుడు రాజు సేవకులు ఏం చేశారు? రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లకై ఉండగా భయం కలిగిన వారు ఉన్నారండి అక్కడ. దేవుని యాజకులను మేము ముట్టుకోము, వారిని మేము ఏమాత్రం కూడా చంపము అని చెప్తాను. దేవునిని అభిషేకించిన వారిని నేను ముట్టనని అన్నటువంటి దావీదు విషయంలో కూడా జరిగిన సందర్భం ఇక్కడ.
అక్కడ యాజకులను ఏ మాత్రము కూడా మేము ముట్టుకోమని చెప్పి వాళ్ళు అన్నారు. అప్పుడు ఏం చేశాడు అక్కడ రాజు దోయాగుతో, ఈ దోయేగు ఎవరంటే ప్రియులారా, ఈ యాజకుడిని కలవటానికి వచ్చినప్పుడు అక్కడ ఒక ఉన్నటువంటి వ్యక్తి అనమాట. చూసి వెళ్ళి చెప్తాడు సౌలుకి, సౌలు దగ్గరికి వెళ్ళి, రాజా ఇదిగో మన యొక్క అహిమేలు దగ్గరికి దావీదు తన 400 మంది కూడా వచ్చారు, నేను అక్కడ వాళ్ళని చూశాను అని చెప్పి అక్కడ ఈ మాటను మోసినటువంటి వాడు ఈ దోయేగు. నెక్స్ట్ చదవండి. నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పాను. అతడితో చెప్తాడు ఇప్పుడు. అప్పుడు ఎదోమీడైన దోయాగు యాజకుల మీద పడి ఎఫోదు ధరించుకున్న 85 అది ఆదిమున హతము చేశాను. మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేసెను. మగవారినేమి, ఆడువారినేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గాద్దబొమ్మలనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేసెను. ఇది జరిగిందండి. ఇది జరిగిన తర్వాత ఈ విషయము దావీదుకి తెలిసింది. దావీదు వలన ఇదంతా జరిగిందని చెప్పి 21వ వచనం చూడండి. సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియచేశాడు. అప్పుడు దావీదు అన్నాడు మాటలు, ఆ దినమున ఎదోమీడైన దోయాగు అక్కడున్నందున వాడు సౌలునకు నిశ్చయముగా సంగతి అక్కడ ఆ రోజు ఉన్నాడు కనుక వాడే ఈ సంగతిని నాకు తెలిపాడని నేను అనుకుంటున్నాను అన్నాడు. అనుకున్న తర్వాత అతడిలో ఉన్న నిజాయితీని గమనించాలి. ఇక్కడ దావీదులో ఉన్న నిజాయితీ ఏంటంటే, నీ తండ్రి ఇంటి వారి అందరికీ నీ మరణము రప్పించుటకు నేనే కారకుడనైతిని అన్నాడు. అదే మనం ఉంటే కనుక మనం ఒప్పుకుంటామండి. వాళ్ళ కర్మ వాళ్ళు చచ్చారు అలాగా అంటాం మనం. కానీ అహిమేలెకును కలవటానికి దావీదు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అతనితో పాటు జనులు అక్కడ ఉన్నారు. ఒకడు చూశాడు, చూసి వెళ్ళి సౌలుకి చెప్పేశాడు. సౌలు విషయాన్ని తెలుసుకుని నాకు ఎందుకు చెప్పలేదని చెప్పి అక్కడ చంపించేశాడు. దీనికి అతడు హృదయం ఎంతో కృంగిపోయి దావీదు అంటున్నటువంటి మాట, ఇదిగో నా వలననే ఇది జరిగింది, నేనే కారకుడను అని చెప్పి నిజాయితీగా అతడు ఒప్పుకుంటున్నటువంటి మాటగా మనం ఇక్కడ చూస్తున్నామండి. అర్థం చేసుకోండి పిల్లరా, ఎంత నిజాయితీ ఉంది. సాధారణంగా ఒకవేళ ఈ రోజుల్లో మనం ఆలోచన చేస్తే గనక ఇటువంటి నేరము తమ మీద వేసుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారంటారా? ఇష్టపడతారా అండి? కానీ దావీదు కలిగి ఉన్నటువంటి లక్షణం అది, నేనే కారణకుడను అని చెప్పి మాట చెప్తున్నాడు. ఇది మరొక లక్షణము దావీదు దగ్గర ఉన్నటువంటిది. ఈ క్వాలిఫికేషన్స్ కానీ లేదా యాట్రిబ్యూట్స్ కానీ లక్షణాలు కానీ ఆ గుణములు కానీ మనం గమనించాలి. 23వ అధ్యాయంలో మరొక లక్షణాన్ని చూద్దాం. మొదటి 2 వచనాలు. సమూయేలు గ్రంథం అంతా చూద్దామండి దావీదు యొక్క లక్షణాలు. తరువాత ఫిలిష్తీయులు కేలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీద ధాన్యమును దోచుకొనిచున్నారని దావీదునకు వినబడెను. అంతటి దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా, నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కేయిలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చెను. ఏం లక్షణం కనపడుతుంది ఇందులో దావీదుది మీకు? విచారణ. చూడండి పిల్లరా, వెళ్ళాలా వద్దా ఎవరిని అడుగుతున్నాడు? దేవుని అడుగుతున్నాడు. ఏ పని చేయాలన్నా సరే ఎన్ని మార్లు ఈ మాట ఉంటుందో తెలుసా అండి? యుద్ధానికి వెళ్ళాలంటే కూడాను దేవుణ్ణి అడుగుతాడు. ఆఖరికి సౌలు చనిపోయిన తర్వాత నేను యూదా పట్టణానికి వెళ్ళాలా ప్రభువా వద్దా, వెళ్ళమంటావు వద్దంటావా, ఇక్కడే ఉండమంటావా, అది కూడా అడుగుతాడు. అలా ప్రతి విషయాన్ని కూడాను దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేసి చేయనా వద్దా, చేయమంటావా వద్దా, వెళ్ళనా వద్దా అని విచారణ చేసినటువంటి వాడుగా మనకి ఇక్కడ దావీదు కనపడతా ఉంటాడు ప్రియులారా. మరి ఇటువంటి ఒక విచారణ మనము చేస్తున్నామా? ఆలోచన చేయండి. ఏదైనా పని తలపెట్టినప్పుడు దేవుని దగ్గర అడుగుతున్నామా మనము? ప్రతి విషయంలో మనం ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. దావీదు దగ్గర ఉన్న గొప్ప లక్షణం అదే. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఎంత సంతోషపడతారో ఆలోచించండి. ఈ ఉదాంతాన్ని మన శరీర సంబంధంగా ఫిజికల్గా మీరు ఆలోచిస్తే దాని మాధుర్యం ఏంటో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒకవేళ పిల్లలు మీ పిల్లలే, తల్లులు కానీ తండ్రులు కానీ, మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి, డాడీ లేకపోతే మమ్మీ నేను ఆడుకోవడానికి బయటికి వెళ్ళనా అంటే మీరేమంటారు? వెళ్ళిరా అంటారు. మళ్ళీ వచ్చిన తర్వాత స్నేహితుల వద్దకు వెళ్ళిరా. అలా ప్రతి చిన్న అంశాన్ని కూడా మీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు అనుకోండి, మీ ఫీలింగ్ ఏంటంటారు? అప్పుడు మీ ఫీలింగ్ ఏంటంటారు? బాబా నా కొడుకు నా కూతురు ఎంత విధేయత కలిగిన వారు, ఎంత క్రమశిక్షణ కలిగిన వారు, ప్రతిదీ మాకు చెప్పే చేస్తారు, అడిగే వెళతారు. మళ్ళీ ఈ మాట మీరు పక్కలతో చెప్తారు. మా అబ్బాయి తెలుసా అండి, ఏది చేయాలన్నా నన్ను అడిగి వెళ్తాడు. మా అమ్మాయి తెలుసా, ప్రతి విషయాన్ని చెప్పి చేస్తుంది. సో అలా ఉంటుంది. గొప్పగా చెప్పుకోరా. ఆలోచన చేయండి. ఇప్పుడు దేవుడు ఏమనుకుంటాడు ఇక్కడ?
ప్రతి విషయం మరి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభు ఇది నేను చేయనా వద్దా, ప్రభు ఇది అవునా కాదా అని అడుగుతున్నారు అనుకోండి, ప్రభు ఏమంటాడు అప్పుడు? ఉబ్బి తబ్బిబ్బైపోతాడండి దేవుడు. అవునా కాదా? హృదయం ఉప్పొంగుతుందా ఉప్పొంగదా? పిల్లలు మనల్ని అడుగుతుంటేనే మన హృదయం ఉప్పొంగిపోయి పక్కన వాళ్ళకి వెళ్ళి చెప్పేసుకుంటున్నాము, నా కొడుకులా నా కూతురిలాగా గొప్పలు చెప్పుకుంటుంటాం కదా. మరి అలాంటిది మనమందరము కూడా దేవుని దగ్గరికి ప్రతిసారి వెళ్ళి ప్రభు ఇది చేయనా వద్దా, నేను ఇలా ఉండనా వద్దా, ఇది అది అని ప్రతీది అడుగుతుంటే కనుక ఆ దేవుని హృదయం ఎలా ఉంటుందంటారు? నేనంటే భయము, నన్ను ఒక ఉన్నత స్థానంలో పెట్టారు, ఏది చేయాలన్నా నా అనుమతి కావాలి అనే ఒక స్థానంలో నన్ను నిలబెట్టారని ఎంతో గర్విస్తాడు ప్రభువు. మరి అటువంటి స్వభావం కలిగినది ఇలా చేస్తూ ఉంటే కనుక అప్పుడు అనడా నాకు ఇష్టమైనటువంటి వారు నా పిల్లలు అని చెప్పి అంటాడండి. ఆ లక్షణం ఇక్కడ దావీదులో మనకి కనపడతా ఉంది. ఎంతగా ప్రభువుని హెచ్చిస్తున్నాడో అతడు విచారణ చేసినప్పుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. అనేక సందర్భాల్లో ఈ మాట మనకు ఉంటుంది. ఇంకా రెఫరెన్సెస్ ఇప్పుడు చూడొద్దులేండి, ముందుకు వెళ్ళిపోతారండి. 23వ అధ్యాయం 9వ వచనం. సౌలు తనకు కీడే ఉద్దేశించుచున్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారును ఎఫోదును తెమ్మనెను. అప్పుడు దావీదు, ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, సౌలు కేయిలాకు వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడు చేయను ఉద్దేశించుచున్నాడని నీ దాసుడినైన నాకు రూఢిగా తెలియబడి ఉన్నది. కేయిలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా? నీ దాసుడినైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చునా? ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, దయచేసి నీ దాసుడినైన నాకు దాన్ని తెలియజేయ మని ప్రార్థింపగా. ఏ లక్షణం కనపడుతుందండి ఇప్పుడు ఇక్కడ? మళ్ళీ ప్రార్థన. దావీదు ప్రతిదీ ప్రభు దగ్గర వాకాబు చేయటం మాత్రమే కాదు, అతడికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటని చెప్పి ప్రభు దగ్గర మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ మరో లక్షణాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. ఏమంటున్నాడు అక్కడ? సౌలు నన్నును బట్టి ఈ కేయిలా ప్రాంతాన్ని ఒకవేళ నాశనం చేయడానికి వస్తున్నాడేమో ప్రభువా, మరి నన్ను ఏం చేయమంటావు? నన్ను ఉండమంటావా వెళ్ళిపోమంటావా అని చెప్పి అక్కడ ప్రభు దగ్గరికి ఏం చేస్తున్నాడు? వచ్చి ప్రార్థన చేస్తున్నాడండి. ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. ఇక దావీదు ప్రార్థనలు అయితే మనం చెప్పనక్కర్లేదు. కీర్తనల గ్రంథం అంతా కూడాను మనం చూసినట్లయితే దావీదు రాసిన ప్రతి కీర్తనలో కూడాను ఆయన పరిస్థితిని వివరిస్తాడు, ఆ తర్వాత ఆ యొక్క స్థితిగతులను వివరిస్తాడు, ఆ తర్వాత దాని యొక్క జవాబును కూడా అక్కడ అతడు వివరిస్తూ ఉంటాడు. పిల్లరా, ఒక ఉదాహరణ చూద్దామంటారా? దావీదు ప్రార్థన 55వ కీర్తనకు రండి పిల్లలు, ఒకసారి ఒకటే ఉదాహరణ చూద్దాము. 55వ కీర్తన 55వ కీర్తన మొదటి వచనము. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపము నాకు విముఖుడవై ఉండకుము, నా మనవి ఆలకించి నాకు ఉత్తరమేమో. శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బట్టి. ఈ 3వ వచనం నుంచి మనం ఒకవేళ చూస్తే కనుక 5వ వచనం వరకు తన స్థితి ఏంటనేది వివరిస్తూ ఉంటాడు. ఏం స్థితి ఉంది అతడిది? శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడని విశ్రాంతి లేక మూలుగుచున్నానన్నాడు. నా మీద దోషం మోపుచున్నారు, ఆగ్రహము గలవారైన నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయం నాలో పుట్టుచున్నది, దిగులు వణుకు నాకు కలుగుచున్నది, మహాభయము నన్ను ముంచివేసెను అని చెప్పి అతడు ఏం చేస్తున్నాడు? తన పరిస్థితి అంతా వివరిస్తున్నాడు. పిల్లలు, దేవుని దగ్గర ఇంత భయంకరమైన పరిస్థితిలో నేను ఉన్నాను ప్రభు అన్నాడు. ఇలాంటి ఒక పరిస్థితి వివరించిన తర్వాత మనకి 2 మార్గాలు కనపడతాయండి. ఇక్కడ ఎన్ని మార్గాలు కనపడతాయి? అందరూ ఉన్నారా ఇక్కడ? రైట్. ఈ పరిస్థితి వివరించిన తర్వాత అంటే పరిస్థితి ఏంటంటే చాలా బాధ ఉంది ప్రభువా, ఇబ్బంది ఉంది ప్రభువా, శత్రువులు ఉన్నారు ప్రభువా, నేను భయంకరమైన స్థితిలో ఉన్నాను ప్రభా అని చెప్పి ఇక్కడ దేవునికి చెప్తున్నాడు కదా. 2 మార్గాలు ఏంటంటే, ఒక మార్గము 1-2 వచనాలు చెప్పిన విధంగా దేవునికి ప్రార్థన చేయటం. మరి 2వ మార్గం ఏంటంటే 6వ వచనంలో ఉన్నది చేయటం అనమాట. 6వ వచనంలో ఏముంది? ఆహా గువ్వవలె నాకు రెక్కలుండేలా నేను ఎగిరిపోయి నెమ్మదిగానుందునే, త్వరపడి దూరంగా పారిపోయి పెనుగాల్ని సుడిగాల్ని తప్పించుకుని అరణ్యంలో నివసించి ఉందనే అనుకుంటుని. 2 ఆలోచనలు. ఒకటి సొంత ఆలోచన, రెక్కలుంటే నేను ఎగిరిపోతాను ఈ సమస్యల నుంచి, ఫ్యాంటసీ వరల్డ్లోకి వెళ్ళిపోతాను నేను అనుకుంటున్నాడు. మనం కూడా అప్పుడప్పుడు అనుకుంటాం కదా ఇలాగా, ప్రభువా నాకేమన్నా శక్తులు ఇచ్చే ప్రభువా, అమాంతంగా నేను దీన్ని మాయం చేసేయాలి అనుకుంటా ఉంటాను ఈ సమస్యలను. అలాగే అనుకుంటున్నాడు, నాకు గువ్వవలె రెక్కలుంటే నేను ఈ యొక్క సమస్య నుంచి పారిపోయి నెమ్మదిపుంటాను ప్రభు అన్నాడు. సొంత ఆలోచనలు అన్నమాట ఇవన్నీ కూడా. పైన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. చివరాఖరికి మనం చూస్తే కనుక 16వ వచనంలో అతడు చెప్తాడు, అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను
రక్షించును. యాంటిసిపేషన్ అనమాట. సాయంకాలం ఉదయం మధ్యాహ్నం నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఇక్కడ వరకు కూడాను చెప్తున్నాడు ఆలకిస్తాడని. కానీ 18కి వచ్చేటప్పటికి నా శత్రువులు నా అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీద రాకున్నట్లు సమాధానము కలగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. జవాబు వచ్చేసిందా అండి? పైన అప్పటి వరకు కలుగుతుంది అనుకున్నాడు, ఇక్కడ కలిగినటువంటి మాట విమోచించి ఉన్నాడు. సో ఆయన ప్రార్థన పరుడుగా ఉన్నాడని మనకి ఇక్కడ మరొక అంశము అర్థమవుతా ఉంది ప్రియులారా. మొదటి సమయాలకు వచ్చేయండి. 23:9-11 వచనాల్లో మనం చూసాము ఆయన ప్రార్థన పరుడుగా ఉన్నాడని. 24వ అధ్యాయము 4-6 వచనాలు. దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువు నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినం వచ్చునని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పైవస్త్రపు చెంగును కోసెను. సౌలు పైవస్త్రమును తాను కోసినని దావీదు మనసు నుచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక యెహోవా చేత అభిషక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపను అని తన జనులతో చెప్పాను. చూసారండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లక్షణం ఏంటి? ఇప్పుడు దావీదు దగ్గర దేవుని యందు భయము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని చేత అభిషేకం పొందినటువంటి వాడిని నేను ఏ మాత్రము కూడా ముట్టను, చంపను అన్నటువంటి ఈ మాట ఇక్కడ అతడు పలికినట్టుగా మనం చూస్తున్నాం. 24వ అధ్యాయంలో అతడికి ఒక అవకాశం వచ్చింది చంపడానికి, కానీ చంపలేదు. 26వ అధ్యాయంలో కూడా మరొక అవకాశం వస్తుంది ప్రియులారా. దావీదును తరుముకుంటూ ఒక పర్వతం దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత చీకటి పడిపోతే ఏం చేస్తారంటే సౌలు తన సైన్యం అంతా కూడా చక్కగా నిద్రపోతూ ఉంటారు. నిద్రపోతున్నటువంటి సమయంలో దావీదు అభిషై ఇద్దరు కూడా వెళ్ళి సౌలు పడుకున్న చోటు వరకు వెళ్ళి అతడు ఈటే నీళ్ల బుడ్డి తీసుకుని వచ్చేస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ దూరంగా వచ్చి ఆ పర్వతం మీద నుంచి అరుస్తూ ఉంటాడు. అబ్నేర్ని పిలుస్తాడు, ఏమైంది నీకు, నువ్వు మొగాడువేనా, నీ యొక్క రాజుకి నువ్వు సంరక్షకుడుగా ఉన్నావు, కానీ ఇదిగో ఒకడు నీ దగ్గర దాకా వచ్చాడు కానీ నువ్వు గుర్తించలేకపోయావు అని చెప్పి అక్కడి నుంచి అరుస్తాడు. అరిసి సౌలుతో చెప్తాడు, సౌలు ఇదిగో నీ యొక్క ఈట నీ నీళ్ల బుడ్డి నా దగ్గర ఉంది, నీ దగ్గర దాకా వచ్చాను కానీ నేను నిన్ను చంపలేదు, ఎందుకంటే అభిషేకం పొందినటువంటి వాడిని నేను ముట్టను అని చెప్తాడు. అక్కడ 2 సందర్భాల్లో కూడాను దేవుని యందు భయము కలిగినటువంటి వాడుగా మనకు అక్కడ దావీదు కనపడుతూ ఉంటాడు. 24వ అధ్యాయము 17వ వచనం గొప్ప లక్షణం అండి ఇది. 24వ అధ్యాయం 17వ వచనం. దావీదుతో ఇట్లా నేను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సౌలు. ఎవరి గురించి చెప్తున్నాడు? దావీదు గురించి. ఎప్పుడైతే దావీదు దూరంగా వెళ్ళిపోయి నిన్ను చంపకుండానే వచ్చేసాను అన్నప్పుడు అతను అంటున్నాడు అనమాట, దావీదు పలికినటువంటి మాటలు చాలించిన తర్వాత సౌలు అంటాడు, దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లా నేను, దేవుడు నన్ను నీ చేతికి అప్పగించేశాడు, నేను నీకు ఎంతో అపకారం చేయడానికి వచ్చాను, ఈ రోజు కూడా నేను నిన్ను చంపడానికే వచ్చాను. ఈరోజు ఇక్కడ పడుకుని ఉన్నాడు కదా చోటన, ఎందుకు వచ్చాడంటే అక్కడ దావీదును చంపడానికే వచ్చాడు. అయితే అపకారము చేయడానికి నేను వచ్చాను, కానీ నువ్వు ఏం చూపించావు? ఉపకారము చూపించావు. ఏమండి ఈ లక్షణం ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా మనకు అపకారం తలపెడుతున్నారనుకోండి, వాళ్ళకి తిరిగి ఉపకారం చేయటము మనకి సాధ్యమయ్యే పనేనా? అపకారం తలపెట్టిన వాడిని తిట్టకుండా ఉంటే చాలు. ముందు మనకి ఎవరైనా అపకారం తలపెడుతున్నారనుకోండి, ఏం చేస్తాం మనము? తిట్టటమే కాదు, శాపనార్థాలన్నీ కూడా పెడుతుంటాం మనం. భయంకరమైన శాపనార్థాలు, శాపవచనాలన్నీ కూడా పలుకుతాం మనం. ఎందుకు? మనకు అపకారము తలపెట్టారని. కానీ ఇక్కడ మీరు గమనించండి, తనలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే అపకారము చేసిన వాడికి కూడా తిరిగి ఏం చేస్తున్నాడు? ఉపకారము చేస్తున్నాడు. మోషే మీద సణుక్కున్నారు, మోషే మీద తిట్టుకున్నారు, వాళ్ళు ఎవరు సొంత వాళ్ళే అయినప్పటికీ కూడా మోషే ఏం చేశాడు? క్షమించాడు, చేర్చుకున్నాడు, ప్రార్థన చేశాడు, వారి కొరకు విజ్ఞాపన కూడా చేశాడు ప్రియులారా, అహరోను మిర్యాముల కొరకు. ఆ స్వభావాన్ని మనము కూడా కలిగి ఉండాలి ప్రియులారా. ఎవరైనా మనకు అపకారం తలపెడుతున్నట్లయితే మనము వారిని దూషించొద్దు. స్వతహాగా మనకు ఏమొస్తుందంటే దూషించడం వస్తుంది. మనకు అపకారం తలపెట్టారు కదా, లేకపోతే ఆ బాటమ్ లైన్ ఏమవుతుందో తెలుసా అండి? మనకు అపకారం తలపెట్టారు కదా, మనలో మనం అనుకుంటాం ఆడు నాశనం అయిపోతాడులే, మనం అనుకుంటాం, మనలో మనం అనుకుంటాం అన్నమాట. మాట వాడి పని అయిపోతుంది, ఎందుకంటే నా జోలికి వచ్చాడు వాడు అని మనలో మనం అనుకుంటాం. ఇలాగా అది కూడా రావడానికి వెళ్ళలేదండి. అపకారానికి మనం చేయవలసింది ఏంటయ్యా అంటే ఉపకారం. ప్రభు అయిన యేసుక్రీస్తు బోధ అది. చెప్పండి, క్రైస్తవ్యం అంటే అంత ఈజీనా? ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ వస్తూ ఉంది చూడండి. ఒక ముసలాయన ట్రైన్లో సువార్త చెప్తూ ఉంటాడు.
అతన్ని ఒక యవ్వనస్తుడు చాలా బలవంతుడు చాలా గట్టిగా కొడతాడు, ఒక చెంప మీద కొడతాడు. అయినా సరే అతని చేతిలో ఉన్న బోర్డు లాగేసుకుంటాడు సువార్త చెప్పడానికి వీల్లేదని చెప్పి. అలా అతన్ని కొట్టినప్పటికీ కూడా నా ముసలాయన వచ్చి ఏం చేస్తాడో తెలుసా, ఇదిగో ఈ చెంపకుడి మీద కొట్టంటాడు. అసాధారణమైనటువంటి ప్రవర్తన అది. అది అది రావాలంటే మనకి నరాల మన ప్రేమ, ఆ దేవుని గురించినటువంటి భారము మనకి జీర్ణించకపోతేనే కనుక కానటువంటి స్వభావం మనలో నుంచి రాదు. ప్రియులారా, దావీదుకి నిలువెల్లా దేవుడే, దేవుడు అలా కలిగి ఉన్నాడు కనుకనే ఆ స్వభావం బయటకు వస్తూ ఉంది. చంపేద్దామని మాటికి తిరుగుతున్నాడు. పోనీ దావీదును చంపడానికి ఏదో ఒక్కసారి ప్రయత్నం చేశాడా? దావీదును చంపడానికి ఏదో ఒక్క మారు ఏదైనా ఒక ట్రయల్ వేశాడా అంటే కాదు, అడుగడుగున చేస్తూ ఉన్నాడు. ఎటువంటి పరిస్థితి వచ్చినా చేస్తూనే ఉన్నాడు. అప్పటికీ కూడాను ఏం చేస్తున్నాడు? ఉపకారమే చేశాడు, కానీ అపకారము తలపెట్టినటువంటి స్వభావము కలిగిన వాడు దావీదు అని మనకు అర్థమవుతా ఉందండి. నెక్స్ట్ చూద్దాం రండి. 25వ అధ్యాయము 7వ వచనం. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించి వారున్నారన్న సంగతి నాకు వినబడెను. నీ గొర్రె కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారి కర్మేల్లో ఉన్నంత కాలం వారేది పోగొట్టుకోలేదు. 15వ వచనం కూడా చదవండి ఒకసారి, సందర్భాన్ని వివరించుకుందాం. అయితే ఆ మనుషులు మాకెంత ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యన సంచరించుచున్నంతసేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు. ఇక్కడ ఈ సందర్భం కూడా మన అందరికీ తెలుసు. నాబాలు గొర్రెబొచ్చును కత్తిరించుకునే సమయంలో విందు చేస్తూ ఉంటాడు. దావీదు నాబాలు దగ్గరికి పంపిస్తాడు, మన కోసం ఆహారం ఏదైనా తీసురండి అని. వస్తే నాబాలు తిరస్కరిస్తాడు. దావీదు ఎవరో నేను గుర్తుపట్టను, యెషయా కుమారుడు ఎవరో నాకు తెలియదు అంటాడు. సో అప్పుడు దావీదు కోపం వచ్చేస్తుంది అనమాట. కోపం వచ్చి అతడి దగ్గరికి వెళ్ళి అతన్ని చంపేద్దామన్నంత కోపం కలుగుతుంది. కానీ ముందు సేవకులు వచ్చి చెప్తూ ఉంటారు ఏంటంటే, వాళ్ళు సేవకులు సైతము చెప్పినటువంటి మాట ఏంటంటే, మేము గొర్రెలను కాచుకున్నటువంటి సమయంలో మా దగ్గరికి ఎవరు రాకుండా, మన మందలలో ఎవరిని దొంగిలించకుండా వీళ్ళు ప్రాకారాలుగా మనకు నిలబడి సహాయము చేసినటువంటి వారు దావీదు, తన దగ్గర ఉన్నటువంటి జనులు. అంత సహాయం చేసే గుణం కలిగినటువంటి వాడు అని చెప్పి అక్కడ సేవకులు దావీదు గురించి ఇక్కడ సాక్ష్యమును పలుకుతున్నారు. ప్రియులారా, అంటే దావీదుకే సహాయం లేదు. దావీదుకి ఎలా ఉన్నాడు? సంచరిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. దావీదు దగ్గరికి ఎవరు చేరారయ్యా అని మనం చూస్తే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుందండి. 22వ అధ్యాయంలో ముందు మనకు ఒక మాట రాయబడి ఉంటుంది. ఏం మాట అంటే, అందరూ కూడాను ఆదరణ లేనివారు, అప్పుల పాలైపోయిన వారు, బాధలలో ఉన్నవారు, అసమాధానంలో ఉన్నవారు. 22వ వచనం చూడండి ఏమంటాడు? ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకుని వారందరూ, అసమాధానమైన ఉన్న వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి అయ్యాను. అర్థమైందండి? వారే దుర్భరమైన స్థితిలో ఉన్నారు వాళ్ళందరి దగ్గర కూడా. అయినప్పటికీ కూడాను దావీదులో ఉన్నటువంటి గుణం ఏంటంటే, సరే నాబాల్ యొక్క మంద ఇక్కడ అందరూ మేపుకుంటున్నారు, వారికి కొంత మీరు సహాయం చేయండి, ఎవరు కూడా వచ్చి ఎత్తుకొని పోకుండా, ఎవరు వచ్చి వారితో యుద్ధం చేయకుండా అనేటటువంటి సహాయం చేసే స్వభావము కలిగినటువంటి వాడుగా దావీదు మనకి ఇక్కడ కనపడతా ఉన్నాడు. 29వ అధ్యాయం రండి, మరో లక్షణం చూద్దాం. 29:6 దగ్గరకు వచ్చేసామండి. కాబట్టి ఆకీషు దావీదును పిలిచి, యెహోవా జీవము తోడు, నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు. చూడండి పిల్లారా, ఏం సాక్ష్యం పొందాడు ఇప్పుడు ఇక్కడ 29:6 వచనంలో? యథార్థపరుడు, యథార్థవంతుడవు అంటున్నాడు ఇక్కడ. యథార్థపరుడవై ఉన్నావు. ఎవరు పలుకుతున్నారండి సాక్ష్యం ఇక్కడ? ఎవరు పలుకుతున్నారు? ఆకీషు రాజు చెప్తున్నాడండి మాట. ఈ ఆకీషు ఎవరంటే ఫిలిష్తీయుల రాజు. దావీదుని చంపటము సౌలు ఆపకుండా ఉన్నాడని చెప్పి విని ఫిలిష్తీయుల ప్రాంతానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆకీషు రాజు దావీదును చేర్చుకుంటాడు. ఎందుకంటే మంచివాడు, దావీదు చాలా మంచి స్వభావం గలవాడని చెప్పి శత్రువు సైతము చేర్చుకున్నటువంటి మనిషి అనమాట దావీదు. సో ఈ ఆకీషు రాజు చేర్చుకున్న తర్వాత ఒకానొక దినమున ఇశ్రాయేలీల మీదకే యుద్ధానికి వెళుతూ ఉంటారు. వెళుతున్నప్పుడు దావీదు అంటాడు, నేను నీతో వస్తానంటాడు. సరే రా అంటాడు. దావీదు వారి యొక్క సైన్యం అంతా కూడాను వస్తారు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఈ ఆకీషు రాజుతో ఉన్నవాడు అందరూ అంటాడు, ఇదిగో ఇతడు సౌలుకి కావలసిన వాడే, ఏదేమో ఎంతైనా కూడా ఇశ్రాయేలీలే కాబట్టి మన పక్షంగా విరోధి అయిపోతాడు, మనల్ని అందరినీ కూడా అప్పగించేస్తాడు, కాబట్టి దావీదు రావడానికి వీల్లేదు యుద్ధానికి అంటాడు. అప్పుడు వెంటనే ఆకీష్ అంటున్నటువంటి మాట అన్నమాట, సరే నువ్వు వెనక్కి వెళ్ళిపో అని చెప్తున్నప్పుడు ఆకీష్ అంటున్నాడు, ఇదిగో యెహోవా జీవంతోడు నువ్వు నిజంగా యథార్థపరుడివై ఉన్నావు అని నాకు తెలుసు. అయితే దండులో ఉన్నటువంటి వారు కొంతమంది నువ్వు మాతో రావడం ఇష్టం లేదని చెప్తున్నారు కాబట్టి నువ్వు వెనక్కి వెళ్ళిపో అంటాడు. సరే, దావీదు ఏం చేస్తాడు? వెనక్కి వచ్చేస్తాడు తన సైన్యం అంతటిని తీసుకొని. ఈ దావీదు వెనక్కి వచ్చినటువంటి సందర్భంలో అక్కడ వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు ఒకసారి చూద్దాం రండి.
30వ అధ్యాయము 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదామని రండని వారు చెప్పుకొనగా. ఏం జరిగిందండి ఇప్పుడు ఇక్కడ? ఎప్పుడైతే ఆకీషు రాజుతో యుద్ధానికి సిద్ధపడి ఈ మగవారందరూ కూడా వెళ్ళిపోయారు, ఇది వాళ్ళ పురమును విడిచిపెట్టి వాళ్ళ కాలనీని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఏమైందంటే వేరే వాళ్ళు వచ్చి వీరి యొక్క భార్యలను వారికి ఉన్నటువంటి మందలను సమస్తాన్ని కూడాను కొల్ల సొమ్ముగా తీసుకుని వెళ్ళిపోయారు. వీళ్ళందరూ వెనక్కి తిరిగి వచ్చి చూసేటప్పటికి అక్కడ వీళ్ళెవ్వరూ ఉండరు, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ మందలు కానీ ఏది ఉండదు. వెంటనే దావీదు దగ్గర ఉన్నటువంటి మగవారందరూ కూడా సైన్యంగా వెళ్ళిన వారందరూ కూడాను దావీదు మీద ఎంత కోప్పడిపోతారంటే, ఇదిగో ఇది నీ వలన జరిగింది, నువ్వు వాళ్ళతో పాటు యుద్ధానికి తీసుకెళ్ళావు కనుకనే ఈ రోజున మా భార్యలు, మా కుమారులు, మా కుమార్తెలు మొత్తం అందరూ కూడా చెరపుగా వెళ్ళిపోయారు అని చెప్పి కోపం వచ్చి రాళ్ళు రువ్వి దావీదును చంపాలనుకున్నారు. ఇటువంటి సమయంలో దావీదు ఏం చేశాడో చూడండి పిల్లలు, ఏమంటాడు? దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుడు నాకు నా దేవుడు ఉన్నాడు, మీరు అందరూ కలిసి నన్ను చంపాలనుకున్నా సరే అని చెప్పి అతడు దేవునిని బట్టే ధైర్యం తెచ్చుకున్నాడు. తెచ్చుకుని వెంటనే ఏం చేస్తాడు? రండి మళ్ళీ మనము విచారణ చేద్దాం. 8వ వచనం చదవండి. నేను ఈ దండును తరిమినేడలా దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకుందువని సెలవిచ్చాను. ఇప్పుడు చూడండి, వెంటనే దేవుని దగ్గర మళ్ళీ విచారణ చేశాడు. విచారణ చేయగానే ప్రభు అన్నాడు, వెళ్ళు నువ్వు వాళ్ళని పట్టుకుంటావు అన్నాడు. సరే, 9వ వచనంలో అతని దగ్గర 600 మంది ఉన్నారు. మొత్తం 600 మంది బయలుదేరి బేషోరు వాగుగట్టుకు రాగా వారిలో 200 మంది ఏమంటున్నారంటే మేము రాము, మేము వెనక ఉండిపోతామని చెప్పినప్పుడు దావీదు 400 మందితోనే ముందుకు సాగిపోతాడు. అర్థమవుతుంది కదండి అందరికీను? 600 మంది ఉన్నారు వాళ్ళు, యాక్చువల్గా 200 మంది మేము రాము అంటారు. ఆ 200 మందిని విడిచిపెట్టి 400 మందితోటి ముందుకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ వెళతారు. ఆ వెళ్ళిపోయిన వాళ్ళ యొక్క సొమ్ము అంటే వాళ్ళ భార్యలు, బిడ్డలను, కుమారులను, వాళ్ళ మందలను కాకుండా ఇంకా వాళ్ళకు సంబంధించినటువంటి కొల్ల సొమ్ము కూడా తీసుకుని వస్తారు. ఎవరైతే ఎత్తుకుపోయారో వాళ్ళ కొల్ల సొమ్ము కూడా తీసుకుని వస్తారు. ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన సందర్భం ఏంటో చూద్దాం రండి. 22వ వచనం. దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికిమాలిన వారునైన కొందరు వీరు మనతో కూడా రాక నిలిచిరు గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ము, మరలా ఏదైతే సొమ్ము మనం సంపాదించుకుని వచ్చామో దానిలో వీరికి ఏమి కూడా మీరు ఇయ్యము, తమ భార్య పిల్లలను వారు తీసుకొని పోవచ్చునని. అందుకు దావీదు వారితో ఇట్లా, నేను నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి మన మీదకి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగున చేయకూడదు. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందరు? యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో సామాన్యత నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట. అందరూ సమముగానే పాలు పంచుకుందరు కదా. ఎంత మంచి మనసు చూసారండి. యుద్ధానికి 600 మంది ఉంటే 200 మంది రామని వెనకబడిపోతే 400 మందితో వెళ్ళి వాళ్ళకి కలిగి ఉన్నంతా తెచ్చుకున్నాడు, ఎక్స్ట్రా కూడా వేరే తెచ్చుకున్నాడు. తీసుకొచ్చిన తర్వాత కొంతమంది అందులో నుంచి లేచంటున్నారు కదా, 200 మంది మనకి యుద్ధానికి సహాయం చేయలేదు, వాళ్ళు రాలేదు. కాబట్టి మనము ఏ దోపుడు సొమ్ము అయితే తెచ్చుకున్నామో దానిలో నువ్వు వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పారు. ఇది సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి ఉండే స్వభావం అనమాట. మనం అదే ఇందాక మనం అనుకున్నాం కదా, ఎవరైనా అపకారం తలపెడితే వెంటనే మనం ఏం చేస్తాం? దూషించటమో, శపించటమో, లేదా ఏదో ఒకటి అనుకోవటమో చేస్తాం. అలాంటి స్వభావం కలిగిన వారు అనమాట. వీళ్ళందరూ ఏమంటున్నారు ఇప్పుడు? ఏ మాత్రం కూడా వారికి నువ్వు పంచి ఇవ్వవద్దు, కేవలము వారి భార్యలను, వారి కుమార్తెలను వారికి సంబంధించింది మాత్రమే ఇవ్వు అని చెప్తున్నారు. సో ఇటువంటి ఒక సమాధానం వచ్చినప్పుడు దావీదు అన్నటువంటి మాట, మీరు అలా మాట్లాడొద్దు, దేవుడు మనలను కాపాడాడు, మన మీదకి వచ్చిన ఈ దండును మనకు అప్పగించాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మనం 400 మంది వెళ్ళాం కనుక మనదే విజయం అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ అన్నటువంటి మాట మనం గమనించండి. 23వ వచనంలో యెహోవా మనలను కాపాడాడు. ఎవరు కాపాదిస్తున్నాడు? దావీదు. ఏ విషయంలోనైనా చూడండి, మహిమ దేవునికి ఆపాదిస్తాడు. స్వభావం చూసేటప్పటికి మంచి స్వభావాన్ని బయటికి తీసుకొస్తాడు. అపకారం తలపెట్టినా ఉపకారమే చేద్దామంటాడు. ఇటువంటి గొప్ప లక్షణం కనపడుతూ ఉంటుంది దావీదులో. సో ఏం చదువుతున్నా అందులో మనకి ఈ లక్షణాలే ఉంటాయి.
ఎక్కడికి వెళ్ళినా కూడా. సో ఇక్కడ కూడా అదే మాట్లాడుతున్నాడు. దేవుడే కాపాడాడు కాబట్టి మనం అందరం కూడా పంచుకోవాలి ఇది అని చెప్పి అక్కడ చెప్తా ఉన్నాడు అంట. యుద్ధమునకు పోయిన వారికి ఎంత భాగమో అలాగే సామాన్య యుద్ధం నిలిచిన వారికి కూడా అంతే భాగం అని చెప్పి ధర్మశాస్త్రం నుంచి ఎత్తిపట్టి అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తాం. మంచి స్వభావం కలిగిన వాడు. చివరాఖరిగా 26వ వచనం చూడండి. దావీదు సిక్లగునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన అంటే వీళ్ళు వెళ్ళినప్పుడు ఆ శత్రువుల యొక్క సొమ్ము కూడా తెచ్చుకున్నారు కదండి, దాన్ని దోపుడు సొమ్ము అంటారు. ఆ సొమ్మును తీసుకొచ్చినప్పుడు తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరిచి యెహోవా శత్రువుల యొద్ద నేను దోచుకున్న సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించాడు. దావీదు దగ్గర లోభత్వం లేదండి, తీసుకొచ్చాడు, దాన్ని అందరికీ పంచాడు. అంత మాత్రమే కాకుండా అతడు చేసిన పని ఏంటి, యూదా పెద్దలకు కూడా దాన్ని ఏం చేశాడు, పంపించాడండి. యూదా పెద్దలకు కూడా దాన్ని పంపించాడు. సంపాదించుకుని వచ్చిన తర్వాత ఇది నాదే నాదే నాకే నాకే అన్న స్వభావము దావీదు దగ్గర లేదు. ఎంతైతే సొమ్ము వచ్చిందో దాన్ని అందరికీ కూడా చక్కగా పంచిపెట్టినటువంటి వాడు, లోభత్వం లేనటువంటి వాడుగా మనకు కనపడుతుంది. 2 సమూయేలు గ్రంథంలో మనం చూస్తే కనుక అతడు తన జీవితకాలం అంతా కూడా సొమ్ము దాస్తాడు. ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్నప్పుడు అందరినీ కూడా సొమ్ము తీసుకొని రమ్మంటాడు. కారణం ఏంటంటే దేవుని మందిరం కట్టడానికి అతడు తన జీవితకాలం అంతా శ్రమ పడతాడు. తను సంపాదించిందంతా కూడా ఏం చేస్తాడండి, దాచిపెడతా ఉంటాడు. ఎందుకయ్యా అంటే దేవుని మందిరం కట్టడానికి అని చెప్తాడు. సో అది దావీదు దగ్గర ఉన్నటువంటి గొప్ప లక్షణము. అర్థమైందండి. 1 సమూయేలు గ్రంథంలో దావీదు యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయో మనకి ఇన్ని లక్షణాలు మనకి కనపడతా ఉన్నాయి. అంటే తన బాల్యము నుండి ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చామో, తన యవ్వన దశలో ఉన్నటువంటి దాకా వచ్చాం. ఇప్పుడు 2వ సమూయేలులోకి వెళదాం. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి 2వ సమూయేలులో? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 24 అధ్యాయాలు ఉన్నాయి. మనం ఇప్పుడు దాకా 28 చూసాం. మరి 28 24 అధ్యాయాలు చూద్దామంటారా వద్దంటారా? బాబాయ్ ఇంకొద్దులేండి అంటారా? చూడండి పిల్లరా, దావీదు కలిగి ఉన్న గుణ లక్షణాలను మనం ధ్యానించడానికే మనకి ఇంత సమయం పడుతుంటే దాన్ని మనము అవలంబించడానికి మనకి ఎంత జీవితకాలం సరిపోద్దంటారా? దేవునికి ఇష్టలమై ఉండాలంటే కనుక ఒక రోజులో ఒక పని చేసి ఇష్టలమైపోవటం అది అసాధ్యం. చాలామంది ఏమనుకుంటారంటే నేను చర్చకొచ్చాను కదా నేను దేవునికి ఇష్టడనే, నేను దేవునికి ఇవ్వాల్సిన కానుకను ఇచ్చేసాను కదా నేను ఇష్టడనే అని అనుకుంటూ ఉంటారు. కాదండి, మంచి లక్షణాలు కావాలి. దావీదు కలిగి ఉన్న లక్షణాలు, తపన ఉండాలి దేవుని పట్ల. దావీదుకి ఎంత తపన ఉందో తెలుసా అండి? ఒక 2-3 విషయాలు చూద్దాం రండి ఒకసారి. 2వ సమూయేలులో 1వ అధ్యాయంలో మనకి ఏం కనపడుతుందంటే ఈ దేవుడు రాజుగా అభిషేకింపబడిపోతాడు. అభిషేకింపబడిన తర్వాత ఫస్ట్ ఏం జరుగుతుందంటే యోనాతాను సౌలు చనిపోయారని చెప్పి తను ఎంతో దుఃఖపడతాడు. వాస్తవానికైతే నా శత్రువు చనిపోయాడు కదా అని చెప్పి ఏమవుతారు, అందరూ కూడా సంబరం చేసుకుంటూ పార్టీ చేసుకోవాలి చక్కగా, నన్ను చంపేవాడు చచ్చిపోయాడు కదా అని. అలా కాదు, ఎంతో దుఃఖిస్తాడు. ధనుర్గీతం ఒకటి రాస్తాడు అక్కడ. సో అటువంటి స్వభావం 1వ అధ్యాయంలో కనపడుతుంది. దాని తర్వాత అభిషేకింపబడతాడు. అభిషేకింపబడిన తర్వాత తనకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే దేవుని యొక్క మందసాన్ని తీసుకొస్తాడు ముందు. 6వ అధ్యాయం చూడండి 1వ వచనంలో. జస్ట్ 2-3 విషయాలు మాత్రమే. తర్వాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకుని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవాను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి, అంటే ఫిలిస్తీన్ల దగ్గర ఉండిపోతుంది మందసం, వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు. దాన్ని ఏం చేస్తాడు, తీసుకుని వస్తాడు ప్రియులారా. అది చేసినటువంటి వాడు దావీదు. 7వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూడండి. యెహోవా నలుదిక్కులు అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురముండి నాతాను ప్రవక్తను ప్రవక్తను పిలిచి ఏం మాట్లాడుతున్నాడండి, నేనేమో దేవదారు మాలతో కట్టిన నగరంలో నివసిస్తున్నాను, దేవుని మందసం ఏమో డేరాలో ఉంది, ఇది కుదరదు, ఇది వీల్లేదు, మరి ఏం చేయాలి, మందిరం నేను కట్టాలి అనుకుంటా ఉంటాడు. మందిరం నేను నిర్మించాలి అని అనుకున్నప్పుడు అక్కడ ఏమంటాడంటే దేవుడు, ఇదిగో నీ కుమారుల ద్వారా ఇది జరిగిస్తానని చెప్పి వాగ్దానం ఇస్తాడు. 9వ అధ్యాయంలో అతడి స్వభావం చూడండి. యోనాతాను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. యోనాతాను లేడు, చనిపోయాడు. అయినా సరే తన కుమారులు ఎవరైనా ఉన్నారంటాడు. కుంటివాడైన మెఫీబోషెతును తన యొక్క కుమారుడిగా దగ్గర రాజు బల్ల మీద భోజనం చేసేవాడిగా పెడతాడు ప్రియులారా. సో ఇటువంటి స్వభావము కలిగినటువంటి వాడు దావీదు. చివరాఖరి స్వభావం ఒకటి చూడాలి మనం. మరి దావీదు ఇన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్నాడు కదా, తప్పేమీ చేయలేదా దావీదు? తప్పేం చేయలేదండి.
చేశాడు. మరి తప్పు చేసినా సరే దేవుడు నాకు ఇష్టడు అని ఎలా చెప్తున్నాడు? నేను దేవునికి ఇష్టడు అని ఎలా చెప్పగలుగుతున్నాడండి? పశ్చాత్తాపం. కీర్తనలు 51 అధ్యాయం అంతా ఏం చేశాడు? తన ఆత్మను కుమ్మరించేశాడు. నేను తప్పు చేశాను, నన్ను క్షమించాను. అక్కడ కూడా నేను అవివేకినే ప్రవర్తించాను అన్నప్పుడు ఏమంటాడు? నన్ను కనికరించు ప్రభువా అని చెప్పి అడుగుతాడు. నిజమైన పశ్చాత్తాపం అనేది ఆ గుణ లక్షణం. అది కూడా ఆ లక్షణాన్ని కూడా దావీదు కలిగి ఉన్నాడు. తప్పు చేయటం అక్కడ చూస్తున్నాము, కానీ ఆ తప్పును దిద్దుకుని ముందుకు వచ్చాడు. అది మనం గమనించగలము ప్రియులారా. సో ఈ లక్షణాలు ఒకవేళ మనము కూడా అవలంబించగలిగితే, ఇటువంటి లక్షణాలు మనం కలిగి ఉన్నట్లయితే అప్పుడు మనము దేవునికి ఇష్టలంగా ఉంటాం. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాట అనటం అంత ఈజీయా, లేకపోతే ఇది చాలా చాలా కష్టమైనటువంటిదా? నేను ఆయనకు ఇష్టడను. ఎంతమంది చెప్పగలరు ఈ మాట? నేను ఆయనకు ఇష్టడను అని ఎవరన్నా చెప్పగలరా? నేను ఆయనకి ఇష్టడనని. దావీదు కలిగి ఉన్న గుణ లక్షణాలు మనలో ఉంటే మనం కూడా ఈ మాట చెప్పగలం ప్రియులారా. సో అటువంటి గుణ లక్షణాలు దేవుడు మనందరిలో ఫలింపచేయాలండి. ఇంత మాత్రమేనా, ఇంకేమైనా ఉందంటారా? ఆయనకి ఇష్టడు కావాలంటే మంచి గుణ లక్షణాలు కావాలి. ఇంకేం కావాలండి? 2 విషయాలు ఉన్నాయి. అది కూడా చెప్పేసి ముగించుకుందాం. వింటారంటారా? చెప్పమంటారా? ఆపేయమంటారా? చెప్పమంటారా? సరే, మొదలు పెడదాం అయితే. ఓకే, ఇప్పుడు ఆలోచన చేయండి పిల్లరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. సో ఇప్పుడు దేవునికి ఇష్టడై ఉండాలంటే మన దగ్గర ఇంకోటి కావాలి. ఏంటది? విశ్వాసం. మంచి గుణలక్షణాలు కావాలి. ఒకటి దేవునికి ఇష్టడై ఉండాలంటే, రెండవది ఏం కావాలండి? విశ్వాసం కావాలి. ఇంకా ప్రొలాంగ్ చేయను, జస్ట్ ఒక మాటలోనే విశ్వాసమే మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రతి విషయంలోనూ మనము విశ్వాసం చూపించగలగాలి. బైబిల్లో ఎన్నో సందర్భాలు ఉన్నాయి, ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మనం విశ్వాసం చూపించాలనేది, చూపించినటువంటివి కూడా, తెగువతో ఉన్నటువంటిది కూడా. చివరాఖరికి బాటం లైన్ విశ్వాసం ఎలాంటిదంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలది. మమ్మల్ని దేవుడు రక్షిస్తాడు, రక్షించకపోయినా పర్వాలేదు మాకు అన్నటువంటి మాట అనగలిగారు. అంత విశ్వాసము వాళ్ళల్లో ఉంది ప్రియులారా. నెక్స్ట్ మూడవది, ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. అక్కడ ఇంకో వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనుపోబడెను. హానోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండునని సాక్ష్యం పొందాడు. అంటే ఇష్టడై ఉన్నటువంటి సాక్ష్యాన్ని హానోకు పొందాడు. హానోకు దేవునికి ఇష్టడై ఉన్నాడన్న సాక్ష్యం ఎలా పొందాడు అని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి ఇక్కడ. ఎలా పొందాడండి? దేవునితో నడిచిన వాడు అనే సాక్ష్యాన్ని పొందాడు. 5వ అధ్యాయము 21వ వచనం, ఆది కాండము 5వ అధ్యాయము 21వ వచనం నుంచి త్వరగా చదివండి. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. హానోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములనియు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయాను. ఏం మాటలు ఉన్నాయండి ఇందులో? ఇప్పుడు దేవునికి ఇష్టడుగా ఎందుకు అయ్యాడు హానోకు అంటే కనపడుతున్న మాట ఏంటంటే దేవునితో నడిచినవాడు. దేవునితో నడిచాడు కనుక దేవుడికి ఇష్టడే ఉన్నాడు. మళ్ళీ ఒక ప్రశ్న, దేవునితో నడవటం అంటే ఏంటి మరి? ఇప్పుడు ఇందాక ఫస్ట్ మీరు అందరూ చెప్పారు, దేవునితో నడవటం అంటే ఏంటండి? ఆజ్ఞలను గైకొనటం. చెప్పండి, ఏంటి దేవునితో నడవటం అంటే? మీరు అందరు నడుస్తున్నారా? దేవునితో పాటు నడుస్తున్నారు. ఎలా అని చెప్తే ఏం చెప్తారు మరి? సహవాసం కలిగి ఉండడం ప్రాముఖ్యమైన మాట అండి అది. ఫస్ట్ ఏంటంటే మనము సహవాసం కలిగి ఉండటము. రెండవది ఏంటంటే ప్రతి విషయంలోనూ కూడా మనము దేవునికి స్థానము ఇవ్వటము. మూడవది ఏంటంటే ఆయనను ఘనపరచటము, ప్రతి విషయంలో కూడాను ఆయనను హెచ్చించటము, అనుదినము ప్రార్థనలో ఉండటము, అనుదినము వాక్యములో ఉండటము. అంత మాత్రమే కాకుండా మన జీవితాన్ని మన క్యారెక్టర్ని అంతటినీ కూడాను క్రీస్తుకి సమానంగా దానిని పెంచుకుంటూ వెళ్ళటం, అంటే సారూప్యములోనికి మలచబడటము, ప్రతి దినము కూడాను ఆయన ఆజ్ఞలను పాటించటము. ఇవి ఎవరైతే చేస్తున్నారో వారు దేవునితో పాటు రోజు నడుస్తున్నారు.
ఇవి ఎవరైతే చేయట్లేదో వారు దేవునితో నడవట్లేదు. దేవునితో ఒకవేళ నడవట్లేదంటే కనుక దేవునికి ఇష్టలుగా ఉండట్లేదు. దేవునికి ఇష్టలుగా ఉండట్లేదంటే కనుక దేవుని యొక్క ఆశీర్వాదము పొందట్లేదు. ఆపోజిట్గా వద్దాం. ఇప్పుడు ఎవరైతే నడుస్తున్నారో అంటే దేవునికి దగ్గరగా ఉంటున్నారో, ఎవరైతే దేవునితో నడుస్తున్నారో అంటే లేకపోతే ఆజ్ఞలు పాటిస్తూ వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ అనుదినము సహవాసం కలిగి ఉంటున్నారో వారు దేవునికి దగ్గరగా ఉన్నారు. దగ్గరగా ఉన్నారంటే దాని అర్థం ఏంటి? దేవునితో నడుస్తున్నారు. దేవునితో నడుస్తున్నారంటే అర్థం ఏంటి? ఇష్టడుగా ఉన్నారు. ఇష్టడుగా ఉన్నారంటే అర్థం ఏంటి? ఆశీర్వాదం పొందుతున్నారు. ఇదే సైకిల్ అండి. ఈ సైకిల్ని మనము ఎవ్వరు కూడాను బ్రేక్ చేయలేరు, ఎవరు కూడా దాన్ని అధిగమించలేరు. ప్రభు దీన్ని నియమించాడు మనకి, దీన్ని ఈ క్రమ పద్ధతిలో. సో దీనిని మనం ఒకవేళ చేయగలిగితే కనుక మన ఆశీర్వాదాన్ని ఆపటము ఎవరి వలన కాదు, ఎవరి వలన కాదండి. దేవుడు మనకి మళ్ళీ ఇక్కడ ఆశీర్వాదం అనగానే మీరు దయచేసి ఆలోచించకండి నగ నట్రా ఇల్లు గట్రా ఇవన్నీ కాదు. ఆశీర్వాదం అంటే ఆత్మీయ ఎదుగుదల, మనకి కావాల్సినటువంటివి మనకి సమకూడటము, దేవుడు మనకి ఏ సామర్థ్యం ఇచ్చాడో అది, ఏది ఇచ్చాడో దాన్ని అనుభవించటము, అది మనము పొందుకుంటామన్నమాట. మనకి ఏది ఇవ్వాలని దేవుడు నిర్ణయించాడో అది ఇస్తాడు. అంతేగాని ప్రాస్పరిటీ మీద కాదు మనం ఆధారపడవలసినటువంటిది. భయభక్తులు కలిగి యథార్థంగా ముందుకు వెళ్ళటమే ప్రాముఖ్యమైన సంగతి అని గుర్తుపెట్టుకుంటున్నారా. సో కాబట్టి ఈరోజున మనం అందరం కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలంటే 3 కావాలి. ఫస్ట్ది ఏంటండి? మంచి లక్షణాలు కావాలి మనకి, మంచి లక్షణాలు, దావీదు కలిగిన లక్షణాలాగా. రెండవది విశ్వాసం ఉండాలి. మూడవది దేవునితో నడవాలి. ఇవి 3 మనం ఒకవేళ సాధకము చేస్తే కనుక మీరు నేను కూడా చెప్పచ్చు, నేనంటే దేవుడికి చాలా ఇష్టము, నేనంటే దేవుడికి చాలా ఇష్టము, దేవుడికి నేనంటే ఇష్టము అని మాట చెప్పగలం. అట్టి నడిపింపు దేవుడు మనందరికీ దయచేయను గాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు నాయన. మరొక మారు ప్రభువా నాయన, మరి నీకు ఇష్టడుగా మేము ఏ విధంగా ఉండగలమో మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. నాయన మరి దావీదు భక్తుడు నాయన మాట పలుకుతున్నాడు, నేను దేవునికి ఇష్టడను అని చెప్పి. మేమందరము కూడా నాయన మాట పలికే అట్టి నడిపింపు, అట్టి నాయన విశ్వాస జీవితాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను. మంచి గుణలక్షణాలు కలిగిన వారంగాను, విశ్వాసం కలిగిన వారంగాను, నీతో అంటుకట్టబడి నడిచి నాయన మేమందరము ఇష్టలుగా మీకు యోగ్యముగా ఉండే వారంగా ఉండే కృపను మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.